గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో. అందరికీ నమస్కారం. 13వ విద్యార్థుల సమ్మేళనానికి అడగగానే వచ్చిన మా గ్రామానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ నా తరఫున అలాగే నా గ్రామం తరఫున ఉన్నటువంటి విద్యార్థుల తరఫున సార్ నమస్కారాలు. మనసులో కొన్ని భావాలు ఉంటాయమ్మా, అవి షేరింగ్ చేసుకుంటేనే అవి బయటకు ఎమోషనల్స్ పడతాయి, నవ్వులు పడతాయి, అన్నీ పడతాయి. లోపల దాచుకొని ఇందాక అన్నట్టుగా నేను నైట్ మొత్తం ప్రిపేర్ అయినా, ఇట్లా మాట్లాడతా అట్లా మాట్లాడతా, మరి ఏం లేదు ఇక ఇందాక హఫ్తాఫ్ అన్నట్టుగా ఎవరికి ఏం ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటే లేవు కదా. ఇది రన్నింగ్ రేస్ కాదు కదా. ఎవరో నేను మాట్లాడితే సుఖంగా నన్ను ఏమనుకుంటుందో అంటారు కదమ్మా. వచ్చింది మాట్లాడతాం అంతే. ఏమైనా పోయింది. స్కూల్కి వచ్చి స్కూల్లో చదువుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రావాలి, ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో సెటిల్ కావాలని రూల్ అంటే ఏముండదు. వచ్చేటప్పుడు మాత్రం అట్లనే వస్తాం స్కూళ్ళకి. ఏమని అంటే నేను ఏదో ఒక మంచిగా, నువ్వు చిన్నప్పుడు 5th 6th ఉన్నప్పుడు ఏమవుతావు అంటే నేను కలెక్టర్ అవుతా, ఒకళ్ళు డాక్టర్ అవుతారు, ఒకళ్ళు ఇంజనీర్ అవుతారు, ఒకళ్ళు యాక్టర్ అవుతారు, ఇవన్నీ అనుకుని వచ్చినాం కదా. అవి ఏవి కావు. అవి కాకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అవి అవుతూ ఉంటే పక్క గ్రామాల వాళ్ళకి ఛాన్స్ ఉండదు కాబట్టి. మనం జీవితంలో చాలా చిన్నదమ్మా. ఇందాక మనం ఇక్కడ రాగానే ఒక 2 minutes మనం తీసుకున్నాం, ఏది మౌనం పాటించాం కదా. పోయింది ఇక మళ్ళీ రాడు. మళ్ళీ ఇంకా ఆయన కోసం ఒక 10,000 20,000 లక్షలు మంచిగా పోగేసి పెడదామంటే తిరిగి రాడు. వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయిపోయాడు. అందుకే ఈ 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెడతాను చూసినావా, ఆ పాటికి ఎంతమంది ఉంటామో మనకు గ్యారెంటీ లేదు. ఈ గ్యారెంటీ లేని జీవితానికి, ఈ గ్యారెంటీ లేని యొక్క దానికోసము ఎవరి మీద కక్షలు కానీ, ఎవరి మీద అంత ఫీలింగ్స్ కానీ, నన్ను అప్పుడు ఇట్టావు ఇట్లా చేసినామని ఫీలింగ్ పడిపోదమ్మా. కలిసిమెలిసి ఉండాలి. ఇది నా ఊరు, నా ఫ్రెండు, నా అన్న తమ్ముడు, నా చెల్లి, నా అక్క తమ్ముడు అనుకున్నట్టుగా కలిసి ఉంటేనే రాబోయే తరాలకి, మన పిల్లలకి కూడా మనం మంచిగా చెప్పగలుగుతాం. నేను ఏం సాధించినా అంటే ఏం సాధించలేను, ఇద్దరు పిల్లలకి మాత్రం కన్నా సరిపోదు. అది మస్తు సరిపోతుందమ్మా. పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా ఒక లోపమే. అట్లా చాలామందికి అంటే మనం గొప్పలేము. మళ్ళీ సరే నేను చేయలేని పనులు నా పిల్లలు చేస్తాను అనుకుందాం కదా. ఇక అందుకే ఏమంటున్నాం, ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎందుకు పెట్టినామంటే, నేను ఆ రోజు ఇది చేశాను, మీ అందరిని నవ్వించాను, లేదా ఇది చేశాను, సార్లకు ఇబ్బంది కలిగింది, ఇవన్నీ చెప్పుకోవడానికే, ఎక్స్పోజ్ చేసుకోవడం తప్ప సిగ్గుపడ్డానుకో ఇబ్బంది పడడానికి కాదమ్మా. మేము 28 years 10th class ప్రోగ్రామ్ మేము లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం సార్. పెట్టుకుంటే అమ్మా ఎవరికి వారు సార్ అందరూ వచ్చారు, ఎవరికి వారు 2 టీచర్స్ చనిపోయారు, మా దాంట్లో 3 చనిపోయారు మా ఫ్రెండ్స్. ఆ కూర్చున్న తర్వాత సార్ అంతా అంటే ఎమోషనల్స్గా వచ్చిన తర్వాత చెప్తూ ఉంటే నేనే చెప్పిన ఫస్ట్ స్పీచ్ ఇస్తాం సార్. నేను 7th class ఉన్నప్పుడు మాకు సార్ ఉండే కిషోర్ సార్ అని, ఆయన అంటే అందరికీ అంతే, స్కూల్లో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న అందరికీ, సార్లకి, ఇంట్లో ఉన్న పేరెంట్స్కి భయమే. అక్కునా కూర్చుంటుండే మీ ఆయన తక్కువ సార్. నేను ఆయన జన్మభూమి ప్రోగ్రామ్ ఉంటుండే 7th classలో, జన్మభూమి అనే ప్రోగ్రామ్ ఉంటుండే మనం చదువుకున్నప్పుడు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంది సార్. అయితే ఏం చెప్పిండంటే, అందరం పనిచేస్తున్నాం, బయట గ్రౌండ్ అంతా శుభ్రం చేస్తున్నాము, అరే ఇట్లా అన్నాడు. నేను ఊరికే సార్ సార్ అని చెప్పేసి ఇంటికి పోయి అమ్మ దగ్గర బట్ట పెళ్ళిక తీసుకురా అని చెప్పిండు. మంచిగా బట్ట పెళ్ళిక తీసుకురా అని చెప్పిండు. అసలే భయం. ఆయన ఏం చెప్పినా నాకు అర్థం కాలేదు. చక్కగా ఇంటికి పోయినా సార్, బకెట్ తీసుకొచ్చిన బకెట్ వచ్చి క్లాస్లో పెట్టింది సార్ మే కమింగ్ సార్ అంటే రారా అన్నాడు. పోయి మళ్ళీ ఏదిరా అంటే అక్కడ బయట సార్ అన్న. అరే అవులే తేపా లోపలికి తేపా అని చెప్పిండు. పోయి వచ్చి పోయినాడు.
నీ అమ్మ ఇది కాదా పాగలుగా నీకు చెప్పింది అన్నాడు. ఈ బకెట్ కాదా మళ్ళీ ఇంటికి వెళ్ళి సార్ అమ్మ ఈ బకెట్ కాదా కలర్ బకెట్ అని చెప్పిన. ఆయనకో బుద్ధి లేదు నీకో బుద్ధి లేదు. ఏ బకెట్ అంటే అమ్మ కొడతాడమ్మా నీకు దండ పెడితే ఇయ్య అంటే ఇచ్చింది. మళ్ళీ కలర్ బకెట్ ఇచ్చింది సార్. మళ్ళీ వచ్చినావా బస్ మళ్ళీ బకెట్ ఏదిరా అన్నాడు. బయట పిలిచిండు దొంగన కొడుక బయట ఉంది కనుక బకెట్ అయింది అనుకోని సాగుతుందని చెప్పిండు. పట్టుకొని ఉరికినా పోతాం సార్ మా క్లాస్మేట్ చెప్పిండు సార్ బకెట్ కదరా బక్కోడా బట్ట పెళ్ళక అని చెప్పిండు సార్. అంటే అవి ఆ తర్వాత సార్ అంటే ఇవన్నీ అయితే అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జరుగుతుంటాయి కొన్ని అంటే తెలిసి జరుగుతుంటాయి కొన్ని తెలియక అతి ఉత్సాహం వల్ల అతి భయం వల్ల అతి సంతోషం వల్ల కూడా తప్పు జరుగుతుంటాయి. నాకు అలాగే జరిగింది అనుకుంటాను. నేనేమంటున్నామా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది కష్టపడి ఒక 4-5 పోయింది పోగొట్టినావు కదా నువ్వే అవును వల్ల పోయినాడు. చాలామంది మనం సుమను ఇంకెవరు అన్నారు కదా అఫ్తాఫ్ వాళ్ళతో కలిసి ఇదంతా గ్యాదరింగ్ చేసిరమ్మా. ఇంక కొంతమంది రాకపోవచ్చు. ఆ యొక్క జ్ఞాపకాలను ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా చెప్పండి ఇట్లా జరిగింది ఇట్లా ప్రోగ్రాం జరిగింది ఇంత మంచిగా అయింది కలిసి ఉన్నామని. మీరు ఇంకా రాబోయే కాలాలలో మీరు సాధించలేని యొక్క ఏదైతే పని ఉందో ప్రతి పనిని మీ పిల్లల ద్వారా సాధించాలని మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఫస్ట్ కాపాడుతూ మీ భర్తలని వెనుక ఉన్న మీ భార్యలని మంచిగా చూస్తూ మంచి సమాజాన్ని తయారు చేద్దామమ్మా. మంచి సమాజానికి ఒక నా పిల్లలు మంచిగా పనిచేస్తారన్న విధానంగా క్రమశిక్షణ పెంచాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నా పాప ఫస్ట్ ఇయర్ నా బాబు 9th ఇక్కడే ఉన్నాడు. ఇక నా పాప కానీ నా కొడుకు గురించి అసలు సార్ మ్యాక్సిమం కొండపూర్ అందరూ ఇస్తాను ఎక్కడికంటే మొత్తం తిరుగుతూ ఉంటాడు సార్ ఊరంతా రవణేస్తుంటాడు. ఇక పాప మొన్న లాస్ట్ టైం 540 వచ్చినాయేమో మార్కులు. పాప కాకతీయ స్కూల్ వేసాను కాలేజ్లో. నా మట్టుకైతే ఈసారి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న ఊర్లో సార్ అందరితో అంత బాగుంటున్నాం అంతా బాగుంటుంది. మీరు కూడా మీ ఊర్లలో అందరితో కలుపుకోలుగా ఉంటూ అందరితో మంచిగా ఉంటూ సమస్యల్లో సంతోషాల్లో బాధల్లో దుఃఖాల్లో కలిసికట్టుగా ఉంటూ ఒక మంచి ఇన్స్పిరేషన్ని మంచి యొక్క ఫీలింగ్స్ని మీ పిల్లలకు అలవాటు చేయండి అమ్మా. అంటే చెప్పడానికి ఇబ్బంది పడద్దు ఎప్పుడు కూడా వాళ్ళు కూడా మనకు చెప్పడానికి ఇబ్బంది పడవద్దు నేను ఇది చేస్తా అని చెప్పింది. ఓకేనా? మీకు కరెంటు పోయినా మైక్ తీసుకుని ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ సుకన్య వచ్చి మాట్లాడదాం కూడా ఇప్పడాక ఆమె రావట్లేదు. ఆమె రాకపోతే ఆ స్వరూపనో ఈ ప్రవళికనో ఎన్నుకున్న పడకచ్చైనా కూర్చుని పెట్టైనా ఆమె తను పక్కన పడిపోయిరమ్మా. థ్యాంక్ యూ. చూసుకుంటే ఇప్పుడు కర్రీ వేస్తావా? అరే ఉప్పు కాదు వెనక పంచాయతీ పోవా బయట పెరుగు లేదని ఫోన్ రా బాలేం కలండి
అరే సాయిలో ఫస్ట్ వైట్ రైస్ ఫస్ట్ నా ప్రియమైన విద్యార్థులకు నమస్కారాలు. 2011-12 విద్యార్థులు వాళ్ళ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. దానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ. అయితే ఈ స్కూల్ అనేది నా టీచర్ జాబ్లో ఫస్ట్ స్కూల్ అండ్ ఇది చాలా బెస్ట్ స్కూల్ అని కూడా నేను ఇప్పటికీ చెప్తాను. ఇక్కడే కాదు, నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న స్కూల్లో కూడా దాదాపు చాలాసార్లు ఈ స్కూల్ని నేను గుర్తు చేసుకుంటాను. సో అది నాకు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ స్కూల్ అంటే ఈ కొండాపూర్ స్కూలే, అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అదేవిధంగా ఒక క్వశ్చన్ అడిగారు, ఫేవరెట్ స్టూడెంట్ అన్నారు. దాదాపు నాకు తెలిసి ప్రతి టీచర్కి కూడా ప్రతి విద్యార్థి ఫేవరెట్ స్టూడెంటే. అయితే ఒక్కోసారి ఏమవుతుంది అంటే కొంచెం చదివే వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేస్తాం. దానివల్ల అది వేరే వాళ్ళకి ఏ విధంగా కనబడుతుందంటే ఆ సార్ విద్యార్థి అంటే ఇష్టము, ఇంకొకరు అంటే ఇష్టం ఉండదన్న ఆలోచన వస్తుంది. కానీ ప్రతి టీచర్కి కూడా ప్రతి విద్యార్థి కూడా ఫేవరెట్ స్టూడెంటే. ఫైనల్గా అల్టిమేట్గా మేము అందరం కోరుకునేది ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలని మాత్రమే కోరుకుంటాం. ఆ ఉద్దేశంతో అప్పుడప్పుడు మీకు పనిష్మెంట్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో అదేం కక్షతో కాదు, మీ పైన కోపం కాదు, జస్ట్ మిమ్మల్ని ఒక మంచి దారిలో పంపించాలనే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. సో దానికి మీరు ఎవరు కూడా ఫెయిల్ కావద్దని అనుకుంటున్నా. అండ్ అవన్నీ ఎప్పటికీ కూడా మీకు మంచి జ్ఞాపకాలుగానే ఉండిపోతాయి. సార్తో తిన్న తిట్లు కావచ్చు, దెబ్బలు కావచ్చు, అవన్నీ తింటేనే ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా, సేమ్ అదే స్థాయిని కూడా మీకు రావాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని పని చేయడం అనేది జరిగింది, వేరే ఉద్దేశం అనేది కాదు. అండ్ ఇంకోటి, సో దాదాపు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ ఒక్కరోజు ప్రోగ్రాం కోసం ఎంతో కష్టపడ్డారు. దానికోసం మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఈ ఆర్గనైజర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇంతమందిని ఒకసారి మేము కలవడం అనేది చాలా అరుదు. అందుకోసమే వాళ్ళు ఇన్వైట్ చేయగానే దాదాపు వస్తానని చెప్పాను, కుదురుతుందే కాదు ఖచ్చితంగా కుదిరించుకొని కూడా వస్తానని చెప్పాను. అండ్ అదే మాటను కూడా నిలబెట్టుకోవడం అనేది జరిగింది. అండ్ ఇంకా ఫైనల్గా ఒకటి ఏంటి అంటే, సో మీరు ఇప్పుడు ఒకటే విషయం చెప్తాను, మీరు ఏ స్థాయిలో ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. అండ్ మీరు ఏం వర్క్ చేస్తున్నా దాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడకండి అండ్ ప్రౌడ్గా ఫీల్ కండి. అండ్ కష్టపడుతూనే ఉండండి. ఫైనల్ రిజల్ట్ అనేది ఇవాళ రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ దానికి టైం పట్టచ్చు. ఆ టైం వరకు మీరు ఓపికతో ఉండండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయిలో ఉండాలి.
మీరు అన్నారు ఇంతకుముందు నెక్స్ట్ మళ్ళీ ఒక 10 years తర్వాత గెట్ టుగెదర్ మళ్ళీ అరేంజ్ చేస్తామని. దానికి మీరందరూ రావాలి. దాంతోపాటు ఇవాళ మిస్ అయిపోయిన వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ ఆర్గనైజర్స్ అండ్ ఈ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు. వాస్తవంగా మేమందరం మా పనులలో నిజాయితీగానే ఉంటాం. మీరు నేర్పిన పాఠాలను పుణికిపుచ్చుకొని మేము చేసే పనిలో సిగ్గుపడకుండా ఏ పని చేసినా దాంట్లో నిజాయితీగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాం సార్. నెక్స్ట్ గంగాధర్ సార్ గారు తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మేము ఫియర్ అనాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ మీ సలహా. నేటి 2011-12 ఎస్ఎస్సి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి నా తోటి ఉపాధ్యాయులైనటువంటి రాజేందర్ సార్ గారు, అదేవిధంగా నితిన్ సార్ గారికి, అదేవిధంగా అన్వర్ సార్ గారికి, మరియు రవికిరణ్ సార్ అండ్ శ్రీధర్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మరి ఇంత మంచి గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినటువంటి ఆర్గనైజ్ టీమ్కి నా యొక్క అభినందనలు. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పూర్వ విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. అయితే ఇది మీకు ఫస్ట్ గెట్ టుగెదరే, మరి మాకు కూడా యాజ్ ఏ టీచర్గా మాకు కూడా ఫస్ట్ గెట్ టుగెదరే. చాలా సంతోషంగా ఉంది మీరు పిలిచినందుకు. కొద్దిగా హెల్త్ సహకరించకపోయినా ఇట్లనే వద్దామని చెప్పేసి వచ్చినాం. 4 days నుంచి ఫీవర్ వచ్చింది, అది గొంతు చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ రవికిరణ్ సార్ కావచ్చు, నాకు కావచ్చు, అన్వర్ సార్, రమణాపూర్ 2009లో మా ఫస్ట్ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ కొండాపూర్. స్టిల్ మై బెస్ట్ స్కూల్ ఆల్సో జెడ్పిహెచ్ఎస్ కొండాపూర్. ఇప్పటికీ 3వ స్కూల్ నేను జెడ్పిహెచ్ఎస్ భీమ్గల్లో, తర్వాత జెడ్పిహెచ్ఎస్ జాగిత్యాలలో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఎక్కడ వర్క్ చేసినా కానీ నాకు ఇప్పుడు కొండాపూర్ పిల్లలే గుర్తుకొస్తారు. అలా చెప్తూ ఉంటాయి కూడా స్కూళ్ళల్లో. ఎందుకు సార్ అంటే మీలాగా క్రమశిక్షణగా డిసిప్లిన్ ఉన్నటువంటి పిల్లలు, టీచర్లను ఇంత రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పిల్లలు రాను మాకు దొరకట్లేదు, చాలా కష్టమైపోతున్నారు. సో అందుగురించి చెప్తా, మా కొండాపూర్ పిల్లలు చాలా మంచిగా ఉంటారు, సూపర్ ఉంటారు, మీరు అంత సరిగా వినడం లేదు అని. కానీ నాకైతే గుర్తులేదు నేను అప్పుడు మీకు పనిష్మెంట్ ఇచ్చినో లేదో, కానీ ఇప్పుడు మాత్రం పనిష్మెంట్ ఇవ్వకపోతే అస్సలు నడుస్తలేదు. రోజు ఖచ్చితంగా పట్టాల్సిందే, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, లేకపోతే మాత్రం మాకే పనిష్మెంట్ అయ్యేటట్టున్నది. సో మీకు మాత్రం నేను ఇదే అప్పుడే కొత్తగా, మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ పనిష్మెంట్ రవి సార్ ఇచ్చుండొచ్చు, కానీ మేమైతే చాలా తక్కువ. ఎందుకంటే మేము కూడా ఇక్కడనే నేర్చుకున్నాం. కొండాపూర్ బాగా చాలా విషయాలు నేర్పించింది నాకు. యాజ్ ఏ టీచర్గా ఫస్ట్ టైం నేను ఎక్కడ కూడా ఏ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా పని చేయలేదు. డైరెక్ట్గా వచ్చేసి మన కొండాపూర్లో వర్క్ చేయడం జరిగింది, టీచింగ్ చెప్పడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ స్టాఫ్ విషయానికి వస్తే నాకు ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికీ చాలా మంచి ఫస్ట్ స్టాఫ్, బెస్ట్ స్టాఫ్ ఆల్సో, అందరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ముఖ్యంగా చూస్తే మన రాజేందర్ సారు ఇప్పటికీ మాకు వెల్విషరే. ఏ డౌట్ ఉన్నా కూడా సార్తో షేర్ చేసుకుంటాం, సార్ సలహాలు ఇస్తాడు. ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా, ఒక ఎస్ఎస్సి బ్యాచ్ ఫ్రెండ్ లాగా ఎట్లయితే సహాయ సహకారాలు అందిస్తారో అట్లా మాకు ఇప్పటికీ సహాయ సహకారం అందిస్తాడు సార్. చాలా థ్యాంక్స్ సార్. కానీ ఈ మధ్యలోనే సార్ కొంచెం దూరం అయిపోయాడు. సార్ యొక్క సేవలు మేము కొంచెం తగ్గిపోయినాయి. అదేవిధంగా నితిన్ సార్ రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు, భీమ్ కలుస్తూ ఉంటాడు. సో మీరు ఎట్లా బ్యాచ్, మేము కూడా ఒక బ్యాచే. ఇక
అన్వల్ సార్ కూడా మా ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాడు, కలుస్తూ ఉంటాడు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మన రవికిరణ్ సార్, నాకు యాక్చువల్గా సార్ ఇక్కడనే పరిచయం. ఇప్పుడు మీరు ఎట్లయితే మీ ఫ్రెండ్స్ గురించి ఎట్లయితే గొప్ప చెప్పుకుంటారో, నాకు ఆ స్థాయిలో ఒక ఎస్ఎస్సి బ్యాచ్ ఫ్రెండ్ లాగా అయినటువంటి వ్యక్తి, అంటే దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ ఫ్రెండ్ మన రవికిరణ్ సార్. స్టిల్ యాక్చువల్లీ 2009లో మేము కలిసినాం. స్టిల్ ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా థ్యాంక్ యూ. సో ఇంకో విషయం, చాలా కష్టపడి వచ్చిరమ్మా మీరు. సరే, రవికిరణ్ సార్ చెప్పినట్టు మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క స్థాయిలో ఉండొచ్చు. సో మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి మనకు గ్రేట్ అమ్మ. ఎప్పుడు కూడా మన స్థాయిని మనం ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. రెండవది, మనం ఉన్న స్థానంలో మనం ఎప్పుడు కూడా సక్సెస్ కోసం ట్రై చేయాలి. అంతే, ఇంతే ఉంది నాది ఇంతే అనుకోకుండా మీరు సక్సెస్ కంపల్సరీ సాధిస్తారు. సాధించడం మేము కూడా అట్లనే మామూలు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. స్టిల్ ఇప్పటికీ నాకు కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటే ఇంకా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మన మైపాల్ మాకు అప్పుడప్పుడు మాతోటి అయినా మా స్టూడెంట్ మాతోటి ట్రైనింగ్లోకి వస్తాడు. మేము ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటామో టీచర్లు అందరం కలిసి అక్కడ మాతో ట్రైనింగ్ తీసుకుంటాడు. మేము గొప్ప గర్వంగా చెప్పుకుంటాం మా స్టూడెంట్ మైపాల్ అని. సో అదేవిధంగా చాలామంది పిల్లలు గవర్నమెంట్ జాబ్స్లో మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అదేవిధంగా ఏదో ప్రైవేటు, చివరికి అగ్రికల్చర్ వేసుకున్నా సరే మన స్థాయిలో మనం చేసే పనిలో మనకు ఒక తృప్తి అనేటువంటిది ఉంటే మనం సక్సెస్ అయినట్టే. సో ఆ తృప్తి లేని రోజులు మనం ఫెయిల్ అయినట్టే. సో మన పని మనం గౌరవించుకుందాం. సక్సెస్ కోసము ప్రతిరోజు కష్టపడదాం, సక్సెస్ని సాధిద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ స్మాల్ ఆపర్చునిటీ. చెప్పాల్సినవి అన్నీ చెప్పారు సార్. ఎందుకంటే మా పైన మీరు అంత మంచి అభిప్రాయాన్ని ఉంచుకున్నారు. దానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే మీ దృష్టిలో మేము మంచి పిల్లల లెక్క ఉన్నాం, అంతే ఉంటాం సార్. ఇంకొకటి మీ గురించి చెప్పాలి, సార్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సారు డిఎస్సి రాలేదని పడలేదని ఫారెన్ 2 years వెళ్ళొచ్చిండు. మళ్ళీ వెళ్ళొచ్చినాక కూడా మళ్ళీ డిఎస్సి రాసి దాంట్లో టాప్ ర్యాంకులో వచ్చిండు. కాబట్టి ఒక ప్రయత్నం ఆగిపోయినా కూడా మళ్ళీ దాన్ని ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. అది నేర్చుకోవచ్చు సార్ ద్వారా. ఎవరైనా ఇప్పుడు చిన్న ఒక ఓటమి అనుభవం అయితేనే మళ్ళీ ప్రయత్నించకుండా అక్కడికి ఆగిపోతుంటారు. అలా కాకుండా సారు 2 years గ్యాప్ తీసుకొని ఎక్కడో ఫారెన్ కంట్రీలో పనిచేసి కూడా మళ్ళీ వచ్చి ఫస్ట్ నుంచి అంటే మొదటి నుంచి ప్రారంభించి కూడా ఒక జాబ్ని కొట్టడం అంటే చాలా చాలా క్లిష్టమైన విషయం. ఎందుకంటే నేను కూడా దానికి ప్రిపేర్ అయినా కాబట్టి నాకు తెలుసు. కాబట్టి సార్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. అదేవిధంగా పనిష్మెంట్ అనేది ఏ టీచర్కు ఏ పిల్లవాడి మీద ఎలాంటిది ఉండదు. ఎందుకంటే టీచర్ దృష్టిలో ప్రతి పిల్లవాడు సమానమే. కానీ తనను ట్రీట్ చేసే విధానంలో పిల్లల్ని నేర్పించాలనే ఒక కోణంలో కొన్నిసార్లు కొందరిపైన చేసుకోవాల్సి వస్తుంది. అది వాళ్ళపైన కక్షపూరితమని కాదు, వాళ్ళపైన ఎలాంటి ఉండదు ఒక టీచర్కి. ఎందుకంటే అందరూ సమానమే. వాళ్ళ దృష్టిలో ఈ ఒక పిల్లవాడు ఎక్కువ తక్కువ అనేది ఎప్పటికీ ఉండదు. కానీ అందరూ అభివృద్ధి చెందాలనే ఒక ఆశతో కోరికతో కొన్నిసార్లు కొందరిపై చేసుకోవాల్సి వస్తుంది. అది వ్యక్తిగత విషయం కాదు, అది మీ అభివృద్ధి కోసం మన అభివృద్ధి కోసం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నా. చెప్పడం వేరు, ఎక్స్పీరియన్స్ కావడం వేరు. అందుకు ఆ విషయం చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అన్వర్ సార్ గారు తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెండు 2011-12 విద్యా సంవత్సరంలో 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు అరేంజ్ చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనం హాజరైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దానికి తోడు మా పాత మిత్రులైనటువంటి రాజేంద్ర సార్ గారికి, దాస్ సార్ గారికి, రవికిరణ్ సార్ గారికి, నితిన్ సార్ గారికి, రానటువంటి మా రాంబుల్ సార్ గారికి, రాణి మేడం గారికి, నాగభూషణం సార్ గారికి, రాజు సార్ గారికి, రమణ సార్ గారికి, కవితా మేడం గారికి,
రేఖా మేడం గారికి వీరందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. మరియు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఇక్కడ 2009లో స్కూల్ అసిస్టెంట్స్గా ఇక్కడికి రావడం జరిగింది. దానికంటే ముందు కొద్దిగా నా విద్యాభ్యాసము నేను ఇక్కడ ఏ విధంగా చదివిన ఒక 2 నిమిషాల్లో మీకు వివరించి కంప్లీట్ చేస్తాను. నా ఎస్ఎస్సి బ్యాచ్ 1997-98 గవర్నమెంట్ హై స్కూల్ జడ్పిహెచ్ఎస్ ధర్మారం బి. దాని తర్వాత ఇంటర్ వివేకానంద కాలేజ్ నిజామాబాద్. దాని తర్వాత డిగ్రీ ఇక్కడనే జరిగింది ఒక కథ. ఇంటర్ కాగానే ఇంజనీరింగ్ రాసినాం. ఇంజనీరింగ్ రాసినాను. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, విఎన్ఆర్ కాలేజ్. అదే నా జీవితంలో చాలా మలుపుది. నేను చదివింది మొత్తం తెలుగు మీడియం. ఆ విఎన్ఆర్ కాలేజ్కి పోయేసరికి అంతా ఇంగ్లీష్ మీడియం డబ్బున్న పిల్లలు. 2-3 నెలలు కూర్చున్నా, ఏం అర్థం కాలేదు. సబ్జెక్ట్ వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది, కానీ వాళ్ళు లెక్చరర్స్ మాట్లాడే ఇంగ్లీష్ మాత్రము అర్థం కాలే. ఇంట్లో అన్నారు, ఇంకో 2-3 నెలలు చూడు, అర్థం కాకపోతే అప్పుడు వచ్చేయని. అలా ట్రై చేసిన 6 నెలలు అయింది, కాలేదు. మళ్ళీ ఏం చేసేసిన, అక్కడ డిస్కంటిన్యూ చేసేసి నిజామాబాద్కి వచ్చేసరికి డిగ్రీ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. వచ్చిన తర్వాత ఏదో ఒకటి జాయిన్ కావాలి. ఇంజనీరింగ్ ఇప్పుడు కాదు కానీ అప్పుడు రాముల్ సార్ అని, అంటే మాకు 10th క్లాస్లో ట్యూషన్ చెప్తుండే ఆ సార్ ఏం చేసిండంటే, ఈ అబ్బాయి క్లెవర్ ఉన్నాడు, ఇంజనీరింగ్ సీట్ ఇంగ్లీష్ అర్థం కాక వచ్చేసిండు, ఎలాగైనా మీరు మీకు తెలిసిన వీసీని కానీ ఎవరినైనా పర్మిషన్ అడిగి అబ్బాయికి సిఎస్ఐ కాలేజీలో నాకు డిగ్రీలో అడ్మిషన్ ఇచ్చారు. అక్కడనే నా జీవితంలో పెద్ద మలుపు జరిగింది. ఆ రాముల్ సార్ ఎవరైతే ఉన్నారో అతని సీట్ ఇచ్చిన సార్ అక్కడ కెమిస్ట్రీ లెక్చరర్. అతను ఒకటే చెప్తుండే, మనము కష్టాన్ని నమ్ముకోవాలి. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎవరికి కూడా భయపడడు. డబ్బు ఉంది ఈరోజు అని మనము ఎగుతాం, డబ్బు పోయినా కష్టపడే వ్యక్తి బాధపడడు. ఎప్పుడైనా సరే అదేవిధంగా కష్టపడ్డ వ్యక్తిని ఎవరినైనా అడగండి, అతను ఏ స్థాయికి పైన పోయండి, అతను ఏ గ్రౌండ్ నుంచి వచ్చిండో దాన్ని జ్ఞాపకం ఉంచాడు. ఇప్పుడు ఆ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ కాగానే బీఎడ్లో కూడా సీట్ వచ్చింది. మంచిగా హైదరాబాద్ కాలేజ్లో బీఎడ్ కంప్లీట్ చేసిన ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. డిఎస్సి పట్టింది 2003 డిఎస్సి అప్లై చేసినాము. ఆ ఎగ్జామ్ కూడా చంద్రబాబు నాయుడు తొందర పెట్టేశారు, 45 డేస్లో పెట్టేశారు. మేము సగం అక్కడ చదవడానికి సరిపోయింది. నా జీవితంలో ఫస్ట్ ఫెయిలియర్ అంటే ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ మిస్ చేయడము, రెండవది డిఎస్సి మిస్ కావడం. 2003 డిఎస్సి నాది మిస్ అయింది. ఎందుకు? బీఎడ్ ఎగ్జామ్ నడుస్తున్నాయి, దానికి సరిగా ప్రిపేర్ కాలేదు. ఇక అప్పుడే నిశ్చయించుకున్నా, ఇక పీజీ మాత్రం నేను వెళ్ళాను. జాబ్ కొట్టిన తర్వాతనే పీజీకి వెళ్తాను. అలా గడిచిన ఒక సంవత్సరానికి 2006 డిఎస్సి కొట్టాను. 2006 డిఎస్సిలో హెచ్జిటి కొట్టాం. నా ఫస్ట్ అపాయింట్మెంటు మన మహిపాల్ సార్ మాదిరిగా హెచ్జిటి, మన దర్పల్లి మండల్లో గౌరారం స్కూల్. నా ఫస్ట్ స్కూల్ యూపీఎస్ గౌరారం. అక్కడ ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత కొత్త పిల్లల్ని ఏం చేశారంటే, హై స్కూల్లో టీచర్లు తక్కువ ఉంటారని జడ్పిహెచ్ఎస్ చెల్లాగర్గా చేశారు. జడ్పిహెచ్ఎస్ చెల్లాగర్గాలో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ 2 టీచ్ చేసిన. ఆ చేసిన ఆ సబ్జెక్ట్ చెప్పుకుంటేనే మళ్ళీ 2008 డిఎస్సి పడ్డారు. 2008 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ కొట్టి 2009లో మన కొండాపూర్ పాఠశాలకి రావడము జరిగింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి కూడా విజయము సునాయాసంగా రాదు, కష్టపడితేనే మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనము తిన్న అన్నము మన కడుపులో పోయింది, దాని వెనుక ఎంత కథ ఉంటుంది. ఎంత కష్టపడితే ఆ అన్నం ముద్ద అనేది మన కడుపులో వస్తుందో, అదేవిధంగా మనం కూడా మన జీవితం సజావుగా సాగదు. దానికి అన్ని విధాల ఆటంకాలు ఉంటాయి. దాన్ని ఛేదించుకుంటూ మనం రావడమే ముఖ్యం. సరే, 2009లో నేను ఇక్కడికి వచ్చేసినాను. నా బ్యాడ్ లక్ మళ్ళీ 9, 10, 11, 2011 జూన్ 7 నా జీవితంలో పెద్ద రౌండప్ ఇది. ఎప్పుడైనా సరే దీనికి జ్ఞాపకం చేయండి. ఎందుకంటే రేషనలైజేషన్ చేసేసాడు.
ఒక టీచర్ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాడు, తీసేద్దాం. అందులో నేను జూనియర్ కాబట్టి నన్ను తీసుకొని పోయి బాన్స్వాడలో వేసారు. దానికి ఒక 6 నెలల వరకు నేను కోలుకోలేదు. ఎంతో కష్టపడి ఎంతో ఎంచుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్యాచ్ ఎస్ఎస్సి అయిపోయి 2 బ్యాచ్ లేను ఎస్ఎస్సి, 3వ బ్యాచ్ మీదే. మీకు మాత్రం నేను లేను. ఓన్లీ ఒక 6 రోజులేమో పాఠాలు చెప్పిన అంతే, అది కూడా బడి పాఠాలు. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవడము జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ చెప్పేది జడ్పిహెచ్ఎస్ చెల్లాగరగా. నేను పోయేసరికి అక్కడ 10వ తరగతి పిల్లలు ఉంటుండే, నాకంటే హైట్ ఉంటుండే. వాళ్ళు ఎలా వింటుండేనంటే ఇప్పటికీ నా జీవితంలో వాళ్ళు ఇన్స్పైర్. వాళ్ళని చూసుకొని కొండాపూర్కి వచ్చిన. కొండాపూర్ని చూసేసరికి వాళ్ళకంటే ఒక రెట్టు ఎక్కువనే ఉన్నారు మీరు, వాళ్ళు తక్కువ లేదు. ఎప్పుడైతే నేను రైల్వేస్టేషన్లో బాన్స్వాడ పోయినానో ఆ వాతావరణము ఈ వాతావరణం చాలా డిఫరెంట్ ఉంది. అక్కడ పోయేసరికి నా మైండ్ మొత్తం బ్లాక్ పోయింది. నేను ఏ వాతావరణంలోకి వెళ్ళి వచ్చినాను, ఎక్కడ పడ్డాను. సరే ధైర్యం చేసుకొని క్లాస్కి వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ చదువు ధ్యాస అస్సలు లేదు. ఇక్కడ ఎట్లుంటుండే, సార్ వస్తున్నారంటే వెలగానే సిట్ రైట్ అయిపోతుంది. అక్కడ మన బై క్లాస్ రూమ్లో పిలుచుకోవాలి, రండి 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 అని. అలా నా బాన్స్వాడలో మాత్రం నాకు నచ్చలేదు. తర్వాత అక్కడి నుంచి 2018లో చదిమల్కి వచ్చిన. 2011 నుంచి 18 వరకు బాన్స్వాడలో పనిచేసిన. 2018లో చదిమల్ తాండాది. కానీ అక్కడ మళ్ళీ నాకు కొండాపూర్ జ్ఞాపకం వచ్చింది. చూడడానికి వాళ్ళు తాండా పిల్లలు కానీ మీలాగానే చాలా డిసిప్లిన్గా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఎట్లయితారు, మధుర తాండా వాళ్ళు, అంటే మధుర లంబాడ అంటారు. వాళ్ళు బీసీ డీలో వస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక్కొక్కరు చాలా హైట్ ఉంటారు. కానీ ఆ హైట్ని చూసి నేను భయపడ్డా. క్లాస్ రూమ్కి వెళ్తే మాత్రము అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన మొత్తం మీరే జ్ఞాపకం వచ్చారు. అరే మళ్ళీ నేను కొండాపూర్లో వచ్చి పడ్డాను రా అనుకున్నా. అయిన తర్వాత మళ్ళీ అదృష్టం కలిసి వచ్చింది. చద్మల్లో ఒక 2 సంవత్సరాలు చేసిన. 2022లో మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది, 317 జీవో తెచ్చి మళ్ళీ నాకు నిజామాబాద్ వచ్చి ఛాన్స్ ఇచ్చింది. ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు దర్పల్లి మండల్, సిరికొండ మండల్ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో చాలా విధాలుగా మా సార్లను కూడా అడిగిన. చివరికి మాత్రం నేను ఒకటే డిసైడ్ అయినా, ఎందుకంటే నాకు నచ్చిన పిల్లలు కొండాపూర్లో ఉన్నారు. అదే బ్యాచ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతాయి, అదే అందరు అక్కడ ఉన్న వాళ్ళే ఉంటారు అనుకొని 2022 జనవరి 7th నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఫస్ట్ డేనే నేను డైరెక్ట్ సంతకం పెట్టి క్లాస్కి వెళ్ళిన. క్లాస్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న, ప్రస్తుతం ఉన్న బ్యాచ్ని జ్ఞాపకం, చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పటికీ చెప్తున్నా, నేను ఎందుకు తీసుకున్నాను రా అనేటువంటి బాధ కలిగింది. ఎవరైనా సరే రెండోసారి అదే గ్రామానికి ఎందుకు వస్తారు? ఫస్ట్ ఎవరైతే ఎలా ఉన్నారో వాళ్ళు కూడా కంటిన్యూ అవుతారు అనుకుని వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే వాతావరణం మొత్తం చేంజ్ ఉంది. ఇప్పుడు చెప్తున్నా, మీకు అందరు పిల్లలు ఉన్నారు, అబ్బాయిలకు కూడా పిల్లలు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎలా అయితే ఉన్నారో క్రమశిక్షణగా మీ పిల్లల్ని 2 తయారు చేయండి. ప్రజెంట్ ఇప్పుడు నాకు తెలిసింది 2-3 పిల్లలు దీంట్లో చదువుతున్నారని. ఇప్పుడు కూడా పరిస్థితి దాటిపోలేదు. మీరు ఎలా అయితే మంచి పేరు తెచ్చుకున్నారో మీ పిల్లల్ని కూడా మంచి క్రమశిక్షణగా పెంచండి. ఇక్కడ గురువు అనేది ఏం చేశాడంటే పాఠాలు చెప్తాడు, ఇంటికి పంపించేశాడు. మొత్తం ఇక్కడ ఏముంటుంది, తల్లి మీద బాధ్యత. ముఖ్యంగా మీరు ఎవరైతే నా స్టూడెంట్స్ అమ్మాయిలు ఉన్నారో ఒకటే నేను మీతో కోరుకోదలుచున్నాను, మీకు పుట్టిన పిల్లల్ని మీరు ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో దానికి 2 వాళ్ళను సక్రమంగా మీరే ఇంటికాడ చదివియండి. మీరు ఆల్రెడీ 10వ తరగతి వరకు చదివారంటే వాళ్ళను 5వ తరగతి వరకు చదివించచ్చు. మీరు 6, 7వ తరగతి కొద్దిగా క్లెవర్ ఉన్నా కూడా చదివి, కానీ 5వ తరగతి వరకు ఏ పాఠాలు ఉన్నాయో, ఏ ఇంగ్లీష్ ఉందో, ఏ మ్యాథ్స్ ఉందో మీరు చేయగలుగుతారు అందరూ. కాబట్టి దాన్ని మీరు మీ పిల్లలకు నేర్పియండి. నేర్పిస్తే నెక్స్ట్ వచ్చే జనరేషన్ అయినా చాలా బాగుంటుంది. సరే, ఈరోజు ఇంత ఘనంగా అరేంజ్మెంట్ చేశారు, తర్వాత మమ్మల్ని అందరినీ పిలిపించారు, చాలా గర్వంగా ఉంది. ఎవరైతే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత పిలిపిస్తామన్నారో అప్పుడు మిమ్మల్ని నేను అడగను,
మీ పిల్లల్ని తీసుకురండి. అప్పుడు మీ పిల్లల ద్వారా నేను వినదలుచుకున్నా కొండాపూర్ అంటే ఇది అని. సరే, ఈ అవకాశం ఇచ్చిన ప్రియమైన విద్యార్థులు, తర్వాత నా తోటి ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఎల్లప్పుడూ కలకలాడుతూ ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన థ్యాంక్ యూ సార్. మీ యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరిగిందో మీ యొక్క అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. మాకు కూడా జీవితానికి సరిపడా మంచి విషయాలు బోధించారు. మేము కూడా వాటిని ఆచరిస్తాం. ఎందుకంటే మీ అనుభవాలే మాకు పాఠాలు. మీ అనుభవాల నుంచి మేము నేర్చుకోగలుగుతాం. ధన్యవాదాలు. నెక్స్ట్ నితిన్ సార్ గారు తన యొక్క ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. program exemplifies, definitely exemplifies for upcoming events in ఎల్లారెడ్డిపల్లి స్కూల్. ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. దీని తర్వాత నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. వాళ్ళందరూ కూడా ఈ సుమన్ను మిమ్మల్ని పిలుచుకున్నారు, ఎట్లా చేశారు, ఆర్గనైజ్ ఎట్లా చేశారు, ఎట్లా ఫాలో చేశారు, ఎట్లా ఇన్వైట్ చేశారు అని చెప్పేసి మీ దగ్గరనే ఆ ప్లాన్స్ అన్నీ కూడా తీసుకుంటారు. ఓకే బేటా. సరే, అయితే actually I expected some more other faces also on the dais today. Some are missed. నిజానికి కొంత చాలా మంది ఉంటారు అని అనుకున్నా నేను కూడా. ముఖ్యంగా రాము సారు, ఎస్పెషల్గా రాజన్న సార్, రాజు సార్, మేము రాజన్న అంటాం కాబట్టి అందరు ఉంటారు అనుకున్నాము. వస్తున్నారని అని తెలిసింది, సుమాన్ అంతా కూడా చెప్పిండు. కానీ కొందరు రాకపోవడం మాకు కూడా కొద్దిగా లోటు వెలతిగానే అనిపించింది. రాముల్ సార్ దగ్గరనే ఉంటాడు, ఖచ్చితంగా వస్తాడని అనుకున్నా నేను. వచ్చేటప్పుడు కూడా ఆన్ ద వేలో కాల్ చేస్తే తను ఏదో పనిలో పర్సనల్గా ఏదో వర్క్ ఉండి నిజామాబాద్లో ఉన్నాను అని అన్నాడు. సో ఈజ్ ఏ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. ఇక మేడమ్స్ కూడా కవిత మేడమే ఎవరు వస్తున్నారని అన్నారు. సార్ చెప్పారు, రేఖ మేడం కొంచెం ఏదో కాలు ఫ్రాక్చర్ అయింది కాబట్టి రాలేకపోతున్నారని అన్నారు. రాణి మేడం గురించి కూడా తెలియదు, ఎందుకంటే చాలా నుంచి మేడం ఎవరికి నాకైతే కలవలేదు. రేఖా మేడం కూడా కలవలేదు. నేను అనుకున్నాను ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం కొండాపూర్లో అందరినీ కలవచ్చులే అని చెప్పేసి, నాకు కూడా ఇంత పని ఉన్నా సుమన్కి చెప్పిన, అరే బాబు ఖచ్చితంగా వస్తాను నేను, ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయండి, లంచ్ చేసేసేయండి, మధ్యాహ్నం జాయిన్ అయ్యా అని కూడా చెప్పిన. సో నిజానికి వాళ్ళు కూడా వచ్చి ఉండాల్సింది. నెక్స్ట్ టైం ఏదైనా ఉన్నప్పుడు అందరం కూడా మళ్ళీ ఒకసారి మేము వస్తూనే ఉంటాం కాబట్టి. ముఖ్యంగా ఈరోజు అయితే మన దగ్గరికి వచ్చిన దాంట్లో చూస్తే రాజేందర్ సార్, యు ఆర్ ఏ అమేజింగ్ ఫ్రెండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సార్. ఆల్వేస్ యు ఆర్ ఏ ఫేవరెట్ ఫ్రెండ్ ఫర్ అస్. ఎందుకంటే యు ఆర్ ఏ డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ ఆల్వేస్ ఇన్స్పైర్స్ ఆల్ ఆఫ్ అస్. దీంట్లో సార్ మేము ఎప్పుడు కూడా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతూనే ఉంటాం, ఆశ్చర్యపోతూనే ఉంటాం. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ తను ఏదైనా ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటే చాలా పగడ్బందీగా ఉంటుంది. నేను కూడా చాలాసార్లు అనుకుంటుంటా, సార్ లాగానే ఏదైనా మనం ఏదైనా షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఒక 1 వీక్లో మన ప్రోగ్రామ్ ఏంటి, 1 మంత్లో మన ప్రోగ్రామ్ ఏంటి. సార్ 1 ఇయర్ ప్రోగ్రామ్స్ కూడా సార్ పేపర్ పైన ఉంటుంది, మైండ్లో ఉంటుంది. ఈ 1 ఇయర్లో ఏ డేట్ ఏం చేయాలని. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాకు తెలిసి ఎంత టైం వరకు ఇక్కడ ఉండాలి, ఏ టైం లెఫ్ట్ కావాలనేది కూడా సార్ దాంట్లో ఉంటుంది. రైట్. ఇక గంగాధర్ సార్ గురించి మీకు తెలుసు, వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ కదా. చాలా డీసెన్స్గా ఉండడం అందరితో కాదు, చాలా డీసెన్స్గా డిగ్నిఫైడ్గా ఉండి ఫ్రెండ్షిప్ చేయడం అనేది అది గంగాధర్ సార్కి చెల్లుబాటు. లక్కీగా భీమల్ మా అత్తగారు కాబట్టి వెళ్ళినప్పుడల్లా చాలాసార్లు కలుస్తూనే ఉంటా. కనీసం టీ అన్న తాగి వస్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ మధ్యలో ఎక్కడన్నా కలిసి. కానీ నాకు ఏంటంటే చాలా ర్యాప్ ఉంది సార్తో, రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. రాజేందర్ సార్ ఇంటికి కూడా నేను చాలాసార్లు వెళ్తుంటా. అట్లాగే రవి సార్ ఏంటంటే కొంచెం నవ్విపెట్టి దూరంగా ఉండేసరికి కొంత ఫోన్లో మాట్లాడుకోవడానికి అకేషన్స్లో, మొన్న కూడా ఒక గృహప్రవేశంలో కూడా కలిసినాం రీసెంట్గా. మైకల్ అని మా ఫ్రెండ్ గృహప్రవేశంలో కూడా సార్ వచ్చారు, ఆ రోజు కూడా కలిసినాం. ఇక రవి సార్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వెరీ క్లేవర్ కదా, క్లేవర్ అండ్ స్మార్ట్ రవి సార్. ఇక ఇంకోటి ఏంటంటే అందరికీ మా ఏజ్లో అందరికంటే చిన్నవాడు కాబట్టి మాకు ఒక తమ్ముళ్ళలాగా సోదరుడిలాగా రవి సార్ ఎప్పుడు కూడా మా అందరితో చాలా ఫ్రీగా, ఫ్రాంక్ అండ్ ఫ్రెండ్లీగా ఉండేవాడు. తర్వాత వచ్చినటువంటి స్టాఫ్ చాలా ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళతో కూడా అంతే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసినటువంటి హిస్టరీ రవి సార్. ఇక అన్వర్ సార్ అయితే చాలా కామ్ గోయింగ్. ఇక సార్ చాలా కామ్ గోయింగ్, ఆ కామ్ గోయింగ్ ఆ క్యారెక్టర్స్కే అందరికి నచ్చుతుంది అన్వర్ సార్ నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు అందరూ మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం రెగ్యులర్గా కలుస్తున్నప్పటికీ ఇక్కడ కలవడం అనేది ఒక సంథింగ్ స్పెషల్.
ఇక్కడ వచ్చి కలుసుకోవడం, ఈ ఎన్విరాన్మెంట్లో కలుసుకోవడం అనేది ఆ రోజులన్నీ కూడా ఒకసారి మనకి అందరికీ కళ్ళ ముందు తిరిగినట్టుగా అనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మన రాజు సార్ వచ్చి ఉండాల్సింది, సార్కి ఏదో పర్సనల్ పని ఉండడం వల్ల, కానీ రాజు సార్ని కొంచెం మిస్ అవుతున్నాం ఇక్కడ. మీరు ఏదన్నా ఉంటే ఒకసారి నైట్ కన్వే చేయండి, బాగా గుర్తు చేసిరు అని చెప్పేసి ఫస్ట్గా నా పేరే చెప్పండి. రైట్. సరే, అయితే నాకు సుమన్ ఫోన్ చేసిండు August 29, నిన్న నేను చెక్ చేసిండు డేట్ చూస్తే August 29 నువ్వు కాల్ చేసినావు. నాకు సుమన్ అనగానే ఫస్ట్ ట్రై కాలేదు, నంబర్ ఫీడ్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ ఫేస్ గుర్తుకొచ్చింది. అయినా మీ బ్యాచ్ వాళ్ళందరూ నాకు గుర్తుకొస్తలేదు, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, సర్వీస్లోకి వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయ్యి, ఒక 20-22 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. అంటే ఒక్క ఫేస్ని గుర్తు చేసుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే లాంగ్ పీరియడ్ కదా. ఈ సంవత్సరాలు ఇక్కడికి వెళ్ళిపోయి కూడా దాదాపు 7 years అయిపోయింది. అంతకంటే మళ్ళీ మీరు ఒక 6-7 years మళ్ళీ ముందు దాదాపు ఒక 12 సంవత్సరాలు 12-13 సంవత్సరాలు అవుతుంది కాబట్టి గుర్తొస్తలేదు. మీరు నిన్న వీడియోదే పెట్టినావు, ఆ వీడియోలో కూడా ఫోటో వచ్చింది కానీ అది కంప్లీట్ బ్లర్ అయిపోతుంది, ఆ ఫోటోలు గుర్తుకొస్తలేదు. ఇంకోటి ఏంటంటే ఆ ఫోటోలో నేను కూడా లేను, ఆ రోజు నేను లేనట్టున్నా, ఆ ఫోటోలో నేను లేను. గంగాధర్ సార్ కూడా కనిపించినట్టు అయింది, సార్ కూడా రానట్టున్నాడు, అన్వర్ సార్ కూడా లేడు అనుకుంటా. అదే అప్పటికి మీరు ట్రాన్స్ఫర్. రైట్. ఓకే అదే ఓకే. ఏదేమైనా కానీ మీరు ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడం నిజంగా శభాష్ రా బాబు. మీరు ఎవరెవరైతే ఆర్గనైజ్ చేశారో, సరే అందరికీ ఉంటుంది ఆర్గనైజ్ చేయాలని, అది కొందరితోటి అవుతుంది. అందరితో కమ్యూనికేట్ చేయడం కానీ, ఫెసిలిటీస్ ఆర్గనైజ్ చేయడం కానీ, ఫండ్ కలెక్షన్ కానీ, ఇది అందరూ చేయలేదు, కొంతమందితోటి అవుతుంది. ఖచ్చితంగా మనం ఆ గ్రేట్నెస్ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సింది, ఎందుకంటే అందరం వాళ్ళు చేయలేం కదా. కొందరు ఏదో కొన్ని పనులలో బిజీ ఉండొచ్చు, ఆ రిస్క్ తీసుకోవడం, ఆర్గనైజ్ చేయడం అనేది వాళ్ళకి ఖచ్చితంగా శభాష్. మీరందరూ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పర్లేదు, కొంతమంది మిస్ అయినప్పటికీ ఈ వీడియోస్ ఫొటోస్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ రోజులను గుర్తు చేసుకుంటారు. నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. మీరు దాని పట్ల నిజంగా ఫస్ట్ టైం కాబట్టి మేము ఇక్కడ స్టార్ట్ అయిన బ్యాచ్ నుంచి చూసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇంకోటి, చాలామంది నేను అడిగినప్పుడు ఏం జాబ్ చేయట్లేదు సార్ అంటే, బాయ్స్ అయితే చాలామందికి ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళడము, ఏదైనా జాబ్ చేసుకోవడము అలా అవసరం, ఖచ్చితంగా చేస్తారు కూడా, చేయాల్సిందే కదా. పెళ్ళి కావాలన్నా కానీ ఖచ్చితంగా ఏం చేస్తాడని అడుగుతారు కాబట్టి. ఇంకోటి, బాయ్స్ పైన ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. గర్ల్స్కి వచ్చేసరికి చాలామంది ఏంటంటే రిలాక్స్ అయిపోతూ ఉంటారు, పెళ్ళి కాగానే అయిపోయింది అనుకుంటారు కదా. కానీ మీరు అనుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోవాలి, ఎందుకంటే అయిపోయింది అనుకుంటే ఏం చేయలేరు. ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటే వాట్ ఎవర్ యువర్ ఫీల్డ్, మీ ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ ఏదైనా ఉండాలి, దాంట్లో ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలా. ఎందుకంటే ఇప్పుడే అయిపోయింది అనుకోవద్దు, ఇప్పుడే స్టార్ట్ అయినట్టు. అదొకటి మీరు మైండ్లో పెట్టుకొని, చాలామంది డిస్టెన్స్ మోడ్లో కూడా ఇంకా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరెందుకు చేయొద్దు, చేయాలి కదా. ఎప్పుడో డిస్టెన్స్ మోడ్ అన్నప్పుడు సమ్మర్లోనో ఇంకెప్పుడో ఉంటాయి ఎగ్జామ్స్, మరి అప్పుడు కూడా ఆ 4-5 రోజులు కూడా మనకు వీలు కాకపోతే ఎట్లా? ఎందుకంటే మీరు నేర్పిందంతా అంతేనా అంటే, ఇక్కడ ఉన్న సార్లందరూ నేర్పింది అంతేనా? అక్కడనే మీరు మధ్యలోనే వదిలేస్తే అంతే కాదు కదా. అక్కడ పోయి ఆగిపోమని చెప్పలేదు కదా సార్లందరూ కూడా. కాబట్టి మీరు మళ్ళొకసారి మనం అందరం కలిసినప్పుడు మీరు ఇంకా లైఫ్లో ముందుకెళ్ళినట్టుగా ఉండాలి. అంటే అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా జాబ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ముందుకు వెళ్ళినట్టుగానే మనం చెప్పాలి తప్ప ఇప్పుడు ఎట్లున్నారో తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కడనే ఉంటే తేడా ఏం లేనట్టే కదా. ఖచ్చితంగా మీరు ఇది నోట్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి, సరేనా? ఇంకోటి, శ్రీధర్ సార్ అప్పుడు చెప్పిండు, నాకు కాన్సెప్ట్ బాగా అనిపించింది సార్. శ్రీధర్ సార్ నాకు నిజంగా తమ్ముళ్ళలాగా, సంతోష్ కానీ శ్రీధర్ కానీ నాకు బాగా దగ్గర. మన రవి సార్ ఎట్లా తమ్ముళ్ళలాగా చూస్తామో సేమ్ అంతే. అయితే ఒక కాన్సెప్ట్ బాగా చెప్పిండు, వీళ్ళందరూ కూడా కలిసి ఏదైనా మరి పూర్లో ఉంటే కనుక ఎవరైనా మీ బ్యాచ్ నుంచి వాళ్ళకి ఏదో ఎంతో కొంత మీరు హెల్ప్ చేయాలని ఒక కాన్సెప్ట్ చెప్పిండని చాలా బాగుంది. అట్లా ఏదైనా ఉంటే మా దృష్టికి కూడా తీసుకెళ్ళండి. ఇంకెన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం. అట్లాంటి ఏమైనా ఉంటే కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. వాళ్ళకి ఏదైనా ఇంకా నీడ్ పీపుల్ కనుక ఉంటే వాళ్ళకి ఏదైనా మనం అసిస్టెన్స్ ఇద్దాం, సహాయం చేద్దాం అనే విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను పిల్లలు, ఓకేనా? మీరు బాయ్స్ అయితే ఫారెన్ నుండి ఎక్కడికైనా ఉండి, సో ఫీల్డ్ ఏదైనా సరే మీరు నెంబర్గా ఉండడానికి ట్రై చేయండి ఫస్ట్. తర్వాత నెంబర్ 1 స్థాయికి వెళ్తామా లేదా అనేది
సెకండ్ ఇయర్ ఫస్ట్ మనం ప్రయత్నం అయితే చేయాలి కదా, ప్రయత్నం చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్. ఇంకా నాకు అప్పుడు ఎప్పుడైనా స్వీట్ మెమరీసే ఉంటాయిరా. దాంట్లో ప్రతి పిల్లల్ని కూడా నేను ఎక్కడ లాస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్ వరకు కూడా కదలిస్తూనే ఉంటాను లెసన్ చెప్పేటప్పుడు. కాబట్టి ఖచ్చితంగా నాకు ఏ బ్యాచ్ అయినా సరే చాలా స్వీట్ మెమరీసే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది మీరు చాలా మంది ఉండేవాళ్ళు అప్పుడు. ఈ బ్యాచ్లో నాకు తెలిసి 64 ఎందుకంటే హైయెస్ట్ స్టూడెంట్స్ ఉన్నటువంటి బ్యాచ్ అది. చాలా మంది ఉండేవాళ్ళు. నెక్స్ట్ నాకు తెలిసి తెలుగు మీడియం వీళ్ళే లాస్ట్ ఇంకొక ట్రైన్ ఉండేనా, కానీ ఇంత హైయెస్ట్ బ్యాచ్ అయితే లేదు దాంట్లో. మిమ్మల్ని రూమ్ మొత్తం నిండిపోయే వాళ్ళు, నాకు బాగా గుర్తుంది. దాదాపు అందరు రెగ్యులర్ వచ్చేవాళ్ళే కాబట్టి రూమ్ మొత్తం నిండిపోయి ఉండేది లెసన్ చెప్తుంటే. సో ఇక మేము కొన్ని సబ్జెక్టుల వాళ్ళమే తిరుగుకుంటూ చెప్తాం కాబట్టి కంట్రోల్ అయ్యేవాళ్ళు. ఏదైనా అక్కడనే కూర్చుంటే మాత్రం ఇంకా మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో చూసినాము. ఓకేనా? సరే, చాలామంది ఊర్ల నుంచి వచ్చారు. కానీ అదే సుమన్, నువ్వు చెప్పిన తర్వాత నాకు అనిపించింది, తర్వాత ఫ్లడ్స్ వచ్చినాయి. అందులో మా ఊరు వాడికి కూడా చాలా ఫ్లడ్స్ వచ్చినాయి. గడకోలు, కొండూరు వచ్చినప్పుడు నేను అసలు మళ్ళీ తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ కానీ రాలేదు. మరి జరుగుతుందా లేదా అసలు నాకు డౌట్ వచ్చింది. నేను రాములు సార్కి ఒకసారి ఫోన్ చేసిన, సార్ మరి ఇట్లా వచ్చిర్రు పిల్లలైతే కాల్ చేసిరంటే, అవును మనం నాకు కూడా కాల్ చేసిరు కానీ మళ్ళీ గుర్తు చేయలేదు అని అన్నాడు. సరే మరి ఇట్లాంటిది ఏమన్నా పోస్ట్ పోన్ అయిందేమో కావచ్చు అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. మళ్ళీ నిన్న ఈవినింగ్ నాకు కాల్ వచ్చింది. యువర్ కమిట్మెంట్ ఈజ్ వెరీ గ్రేట్ రా. మీ కమిట్మెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే కలవాలా, గెట్ టుగెదర్ చెయ్యాలా అని స్ట్రాంగ్ కమిట్మెంట్ చూడండి, నిజంగా గ్రేట్. ఎందుకంటే డిసైడ్ కావచ్చు కానీ ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. డిసైడ్ అవుతాం, మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేయాలంటే చాలా చాలా కష్టం. అందరినీ గ్యాదర్ చేయాలి, ఇది చాలా కష్టమైన పని. సో ఏదేమైనా ఇంత అద్భుతంగా ఒక మంచి హాస్పిటాలిటీ, మీ హాస్పిటాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే టీచర్స్ అంటే ఎంత గౌరవంగా మీరు ఉన్నారు అనేది కొన్నిసార్లు ఏంటంటే ప్రదర్శించాల్సి వస్తుంది. ఎంత గౌరవం ఇస్తున్నాం అనేది కూడా చూపిస్తే తప్ప కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు తెలియదు కూడా. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, ఇంకా శ్రీధర్ సార్ థ్యాంక్ యూ. ఎందుకంటే మనం కూడా చాలా రోజులు కలిసి పనిచేసినాం. ఎందుకంటే ఇన్స్టంట్ డిసిషన్స్ నాకు బాగుంటాయి మీ దగ్గర. అప్పుడు ఏదైనా చేయాలనుకుంటే అన్న చేసేద్దాం, ఏదైనా సరే ఇన్స్టంట్ డిసిషన్ తీసుకొని చాలా సందర్భాల్లో మనం చాలా పనులు వర్కౌట్ చేసినాం ఇక్కడ పిల్లలకు. అంటే ట్యూషన్స్ అప్పుడు కానీ చాలాసార్లు నాకు బాగా గుర్తుంది. మనం ఏదన్నా రేపని చేద్దామంటే అన్న రేపేందుకు ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం అన్నంతగా మాతో అంతా కమ్యూనికేటెడ్గా మింగిల్ అయ్యి వర్క్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చాలా తర్వాత నేను మీ స్టేటస్ చూస్తున్నాను. జనరల్గా స్టేటస్లు ఎప్పుడు కూడా నాకు ఏంటంటే శ్రీధర్ కొండపూర్ ఇట్లా మన పాత స్కూల్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా, అంటే ఇప్పుడు వారానికి ఒకసారి నాకు ఏదైనా ఫ్రీ ఉన్నప్పుడే చూస్తాను తప్ప రోజు చూడా నేను. అందులో వారానికి ఒకసారి చూసినప్పుడు మన సార్లు మాత్రమే చూస్తాం. మళ్ళీ నేను ఎంతోమంది అసలు చూడా, నేను జస్ట్ సెలెక్టెడ్ పీపుల్లే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు బాగా నియర్ అండ్ డియర్ కదా, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం కోసం చూస్తూ ఉంటా. అందులో మీకు నేను చూస్తూ ఉంటా. పొలిటికల్గా బాగా బిజీ అయినట్టున్నారు. ఏదేమైనా మీరు పొలిటికల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇంకా నేను మాట్లాడితే చాలాసేపు మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా మీది కూడా మనం చూద్దాం, మీరు ఇంకా ఏమేమి అభిప్రాయాలు షేర్ చేయబోతున్నారు అనేది. ఓకే, ఆల్ యువర్ విషెస్ టు బి ఫుల్ఫిల్డ్. మీరు అన్నీ కూడా కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా మైపల్? ఓకే, అందరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ, చాలా లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ ఆన్ ద డయాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి టీచర్ గురించి మీకు తెలిసిన మంచి విషయాలు మాకు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా చదువు అనేది ఆగిపోవద్దు, డిస్టెన్స్లో కూడా చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరు అమ్మాయిలకైతే చెప్పాను ఎస్పెషల్లీ, ఎందుకంటే డిస్టెన్స్లో కూడా చదువుకోవచ్చు. ఇప్పటికీ పెళ్ళయి కూడా చాలామంది జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్టెన్స్లో చదువుకోండి. ఇప్పటికైనా ప్రిపేర్ కావచ్చు. ఇది ఆరంభమే. ఇంకా సార్తోనే కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. మేము క్లాస్లో ఉండే అందరం అయితే
క్లాస్ మొత్తం కూర్చున్నాం. సార్ వచ్చిండు, క్లాస్లోకి ఇట్లా ఎంటర్ అయ్యిండు. అయితే సారు రావడమే కొన్ని ఫనీ కామెంట్స్ ఇస్తాడు. అయితే రాగానే మీరు బర్ల మందనా గొర్రెల మందనా అని అడిగిండు. అయితే అందరం సైలెన్సే ఉండే. చిన్న శైలు లేచి లేవలేడు, కూర్చున్నాడు. లేదు సార్ మేము దున్నపోతుల మందానే అన్నాడు. సార్కి బాగా కోపం వచ్చింది. లేదు సార్ వినిపించింది, అయితే ఎవరన్నారో తెలియదు, కానీ వేరే వాళ్ళు చెప్పారు. ఇక వచ్చి దబ్బనేసిండు. అట్లా ఇంకొక విషయం ఏంటంటే సార్ గురించి, మేము సైన్స్ ఫేర్కి వెళ్ళినాం, చిన్న సార్ నేను. అయితే అప్పటికి మాకు బస్ ఛార్జెస్ ఇచ్చేసిండు కామెంట్లో సైన్స్ ఫేరు. అయితే వెళ్ళేటప్పుడు సార్ ఒక 60 రూపీస్ ఇచ్చిండు మాకు, మీరేమైనా తినండి రా అని. అది ఇప్పటికీ మర్చిపోలేము, ఎందుకంటే ఆ 60 రూపీస్ అప్పట్లో చాలా ఎక్కువ. ఇలా తీసి 60 రూపీస్ ఏమైనా తినండి రా అని ఇచ్చిండు. అంటే అది చిన్న అమౌంట్, అప్పుడైతే చాలా ఎక్కువ అమౌంట్, మాకైతే అది పెద్ద అమౌంటే. అలాంటివి చాలా ఉన్నాయి. అంటే సార్ మంచితనానికి అదొక నిదర్శనం. అలాంటి ఇప్పుడు కూడా సార్ చెప్తున్నాడు. అంటే సార్ మాటలలో ఏం కనిపిస్తుందంటే, మనం ఉన్నంతలో మనం హెల్ప్ చేయాలి, అంటే ఉన్న దాంట్లో పంచిపెట్టాలన్నట్టు చెప్పాడు. కాబట్టి మనం దాన్ని మోరల్గా తీసుకోవాలి సార్ నుంచి. సార్ చాలా విషయాలు మనకు చెప్పడం జరిగింది, అన్నీ పాటిస్తాం సార్. క్రమశిక్షణకు మారు పేరు. సార్ని చూస్తే డిసిప్లిన్ నేర్పించేటట్టున్నారు సారు. ఎందుకంటే ఎక్కడ స్కూల్ సెంటర్స్లో 10th క్లాస్ ఇన్విజిలేషన్ పడుతుంది. అయితే సార్తో నాకు ర్యాపో ఉంది బాగానే. నేను సార్ దగ్గరికి రోజు ట్యూషన్కి వెళ్ళేవాడిని. నేను కిషోర్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అయితే సారు చాలా డిసిప్లిన్గా ఉంటాడు, ప్రతిదీ పక్కడబందిగా చేయాలనుకుంటాడు. ఏది సార్ ఒకటి అనుకుంటే అది చేసేదాకా వదిలిపెట్టాడు, టైం టు టైం ఫాలో అవుతాడు. ఇప్పుడు కూడా నా గురించి టైం రాసుకున్నాడు కావచ్చు, ఇప్పుడు వెళ్ళాలో మనం ఆపినే ఆగాడు. కాబట్టి రాజేంద్ర సార్ తన యొక్క అమూల్యమైన సందేశాన్ని, ఇంకా తన యొక్క అనుభవాలను మనతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. సార్ నుంచి చాలా నేర్చుకోవచ్చు, చాలా ఆచరించవచ్చు. వేదికపై ఉన్నటువంటి నా సహోపాధ్యాయులు, అదేవిధంగా ప్రోగ్రామ్ నిర్వహించినటువంటి స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్, హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను నేను. అయితే నితిన్ సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఇప్పుడు ఎవరైతే కలుసుకున్నామో వాళ్ళ మధ్యలోనే చాలా మంచి బాండింగ్ ఉన్నది. మిగతా వాళ్ళకు ఏజ్ గ్యాప్ కావచ్చు, రిటైర్మెంట్ అయిపోవడం కావచ్చు, వాళ్ళు ఫీమేల్ టీచర్ అవ్వడం కావచ్చు. ఎట్లయితే అమ్మాయిలు 30 మంది ఉంటే 15 మంది వచ్చారంటే అవన్నీ వాళ్ళకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి కదా. అట్లానే ఫీమేల్ టీచర్స్ కూడా ఇంటి దగ్గర బాధ్యతలు ఉంటాయి, ఏదో వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి. సండే అంటేనే ఆల్మోస్ట్ ఏదో షెడ్యూల్ చేద్దాం, పలానా దగ్గర వెళ్దామని ముందే ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు వీలు కాకపోతుంది. సో వీళ్ళందరూ చెప్పినట్టుగా నా మీద అభిమానం కావచ్చు, లేదా నిజంగా మీరు అన్నట్టుగా కొద్దిగా పంక్చువల్గానే ఉంటారని. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ 6 ఇయర్స్ పంక్చువల్గానే ఉంది, బాగా డిసిప్లిన్గా స్ట్రిక్ట్గానే ఉంది. ఎందుకంటే స్టాఫ్లో అందరూ కొట్టకుండా పనిష్మెంట్ చేయకుండా లిబరల్గా ఉంటే నడవదు స్కూల్. కాబట్టి కొంత స్ట్రిక్ట్గానే ఉండాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ శివాని మేడం వచ్చేంత వరకు కూడా నేనే సూపర్ సీనియర్ కాబట్టి, అంటే కౌన్సిలర్ తర్వాత నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను కాబట్టి నేను ఒక బ్రిడ్జ్ లాగా ఉండాల్సి వచ్చింది. మీరు ఏదైనా బ్రిడ్జ్ మీదకి గమనించినట్టయితే ఎండ వాన చలి ఏ వాతావరణమైనా బ్రిడ్జ్ అక్కడనే ఉంటుంది, అలాగే ఉంటుంది. దాని మీద లారీ పోయినా, ట్రక్ పోయినా, ఒక బైక్ పోయినా అది అట్లే ఉంటుంది. సో నేను కూడా హెడ్ మాస్టర్కి, కలెక్ట్స్కి, అదేవిధంగా పిల్లలకి మధ్యలో ఒక వారధి ఉండాల్సి వచ్చింది ఇక్కడ ఆఫ్ఘన్స్. అందుకే కొన్ని చేయాలనుకున్న మనసులో అవి కాలేవు, బట్ పిల్లలకైతే మాత్రము ఒక బేస్ మంచిగా ఇచ్చి వెళ్ళినా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మెసేజ్ నాకు ఒక 2 వారాల క్రితం 20 డేస్ బ్యాక్ మెసేజ్ వచ్చింది వాట్సాప్. డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఒక నెంబర్ వచ్చింది, ఐఎమ్ సో ఆఫ్తాబ్. ఎంతో బాగా రాసినట్టే పిల్లోడు ఇంగ్లీషు. దట్ వాజ్ మై ఫస్ట్ సక్సెస్ ఇన్ జెట్ చేసుకుంటా. అది చూడగానే అనుకున్నా, అంటే ఇంత బాగా రాసిందంటే ఈ బేస్మెంట్ ఎంత మనం ఇచ్చింది, దాని మీదనే ఆ పిల్లోడు మంచిగా బిల్డ్ చేసుకున్నాడు అని వచ్చింది. సో అట్లా. బట్ కాకపోతే తెలుగు మీడియం కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పే అవకాశం లేకుండా ఇక్కడ
తెలుగు మీడియం బాగా చెప్పాల్సి వచ్చింది. సందీప్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి మాత్రం అది ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కాబట్టి బాగా చెప్పినాం, వాళ్ళు బాగా నేర్చుకున్నారు. ఇక శ్రీధర్ సార్ ఉన్నారా? శ్రీధర్ సార్ బట్ ఒకటి మీకు చాలా చాలా థ్యాంక్స్ ఏంటంటే ఇలాంటి క్రమశిక్షణ పంక్చువాలిటీ ఉన్న పిల్లల్ని మీరు జాగ్రత్తగా మా చేతిలో పెట్టేందుకు నేను నిజంగా మీకు నమస్కారం తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఫర్దర్ చూస్తూ ఉంటే నిజంగా మన స్కూల్లోకి వెళ్తుంటే కొద్దిగా భయం వేస్తున్నది. వాళ్ళ క్రమశిక్షణ చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి కొంచెం బాగా రాను జనరేషన్స్ మారిపోతున్నాయి. ఎట్లా చెప్పాలా, వాళ్ళు ఎట్లా డీల్ చేయాలా, క్లాస్ రూమ్ ఎట్లా రన్ చేయాలా, మా నాలెడ్జ్ని వాళ్ళకి ఎట్లా ఎక్కించాలనేది బాగా కష్టమైపోతుంది. ఇలా క్లాస్లో కాన్సన్ట్రేట్గా ఉంచడమే ఫస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ మనకి. అది లేకపోతే మనం ఎంత చెప్పినా అది వృధా అన్నమాట. సో తెలుగు మేడం, కవిత మేడం కానివ్వండి, దానికన్నా ముందు ఆ పునాది నిలబెట్టినటువంటి శ్రీధర్ సార్ కానివ్వండి, ఇక మీ హిందీ రాజన్న, తన సబ్జెక్ట్ కంటే ఎక్కువ పిల్లల్లో అఫెక్షన్, అభిమానం, పిల్లల్ని బాగా దగ్గరగా అంటే వాళ్ళ కుటుంబం వరకు కూడా వాళ్ళ నేపథ్యం ఏంటిది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మన బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని తెలుసుకొని సో చాలామంది పిల్లల్ని నాకంతా బాండింగ్ లేదు కానీ వాళ్ళ ఇంటి వరకు వచ్చి ఒక 2-3 రోజులు అక్కడనే స్టే చేసి వచ్చిన పిల్లలు నాకు తెలుసు. రాదు సార్ వాళ్ళు. సో అది నిజంగా అది అంత అందరితో కాదు. తర్వాత ఇంగ్లీష్ విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్టుగా కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాల్సి వచ్చింది కాబట్టి మీతో ఎక్కువ లిబరల్గా ఉండలేదు వాస్తవమే. బట్ కాకపోతే ఒకటి మంచి ప్లేస్మెంట్ అయితే ఇచ్చినని అనుకుంటున్నాను. ఇంకా రేఖా మేడం కావచ్చు, మన వైకిరణ్ సార్ కావచ్చు, ఈ వాతావరణాన్ని ఇంత ఎండను డయాస్ వినే వాళ్ళు కానీ మీరు కానీ లెక్క చేయకుండా ఇంతకుముందు స్పీచ్లు విన్నటువంటి ఆ ఇన్స్పిరేషన్ ఇంత ప్రొలాంగ్ స్పీచ్కు నన్ను ఎంకరేజ్ చేసింది. మ్యాథ్స్ సార్, రవికిరణ్ సార్, రాజన్న తర్వాత రవికిరణ్ సార్కి మంచి బాండింగ్ ఉంటుంది. చాలా వరకు ఇప్పుడు ఇందాక ఈ ప్రోగ్రామ్ రాగానే సార్ పలానా విద్యార్థి కలిసి వస్తా కొంచెం ఒక 10 minutes టైం ఏంటంటే ఇక్కడనే ఉంటారు కదా స్టూడెంట్స్ అంటే లేదు వేరే విద్యార్థి అంటే సార్కి గడ్కోల్ నుంచి కొండపర దాకా చాలా అంటే నాట్ ఓన్లీ ది స్కూల్ స్టూడెంట్స్, వేరే వాళ్ళు అప్పుడు అతను గడ్కోల్ నెట్టుకున్నప్పుడు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు పిలుచుకుని ఫ్రెండ్షిప్ చేస్తుంది. ముఖ్యంగా తనలో బాగా నచ్చింది ఏంటంటే ఏజ్ సంబంధం ఉండదు. ఆయన ఫ్రెండ్షిప్ చేయడానికి, బాండింగ్ పెంచుకోవడానికి ఏజ్ సంబంధం ఉండదు. అందుకే అతి తక్కువ ఏజ్ ఉన్నా కూడా మాలో కలుసుకోవడము. దాసార్ చెప్పినట్టు నేను నిజామాబాద్లో ఉన్న ఎక్కడున్నా కూడా వాళ్ళకు పాత వాళ్ళు ఫోన్ చేస్తే టైం ఇవ్వడము, వాళ్ళకి నేను చేయగల హెల్ప్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఈ మధ్య ఏంటంటే స్కూల్ మారిన కొద్దీ 4 మండలాలు 4వ స్కూల్ అవుతున్నారు. ఫస్ట్ స్కూల్ దర్పల్లి, సెకండ్ కొండాపూర్, థర్డ్ పిల్పరి, 4th మల్లా. సో ఆ బ్యాచెస్ జరిగిన కొద్దీ కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి. కొత్త వాళ్ళు కూడా ఎవరికన్నా ఇలాంటి సహాయం చేయాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడన్నా ఫోన్ కాల్ రిసీవ్ చేయకపోవడం కానీ ఎప్పుడైనా లేట్గా రిసీవ్ చేయడం కానీ జరుగుతుండొచ్చు. బట్ ఐ ట్రై మై బెస్ట్. మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే కూడా చేస్తాం. గంగాధర్ సార్ సోషల్ చెప్పడంలో బాగా లిబరల్గా ఉంటుండే, నాకు ఇప్పటికి గుర్తుంది. సార్ ఎవరు కలిసి చేయకపోతుండే, బాగా అంత ఫన్నీగానే ఉంటుండే క్లాసు, చాలా జోవియల్గా ఉంటుండే. కాబట్టి సార్ అంటే సోషల్ చెప్పడంలో అదొక టెక్నిక్ అనుకుంటారు. రోజు మరి స్ట్రిక్ట్గా చెప్తే ఇంగ్లీష్ మ్యాథ్స్లో అర్థం అవ్వకపోతే కాబట్టి అంతా కొంచెం జోవియల్గా, ముఖ్యంగా సోషల్ అంటే సొసైటీ సంబంధం ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని సమాజంతో మింగిల్ చేసి చెప్పడం. సో నితిన్ సార్ ఫిజికల్ సైన్స్ అంతగా ఉన్న నితిన్ సార్ ఎవరికి వారు చాలా బాగా వాళ్ళ పాత్ర నిర్వహించి ఇక్కడ పనిచేసిన మా మధ్య కానివ్వండి, మా పాఠాల మీ మధ్య కానివ్వండి మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. అన్నిటికంటే ముందు ఈ అందాక చెప్పినట్టుగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అనుకోవడం వేరు, పూర్తిగా శివ దాకా నిలబడడం వేరు. సో అమ్మాయిల్లో ఒకరిద్దరు కానివ్వండి, బాయ్స్లో ఒక 3-4 యాక్టివ్గా ఉండి చివరి దాకా నడిపించినటువంటి వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ 6 బ్యాచ్లలో ఇదే ఫస్ట్ నాకు ఆహ్వానం రావడం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను మనస్ఫూర్తిగా మెచ్చుకోవాల్సింది. తర్వాత
మా టీచర్లు చెప్పినట్టుగా ఈ ఫొటోస్ కానివ్వండి షేర్ చేసినప్పుడు వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకొక 2-3 వస్తాయి కొండాపూర్ నుంచి, వేరే స్కూల్ కూడా మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. నాకు లోకల్లో నేను కొన్ని రోజులు అప్పుడు చేసిన తర్వాత నాతో కాలేదు, కొంత ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఇక్కడ వెళ్ళిపోదాం, ఏదో వారానికి ఒక 2 సార్లు వచ్చిపోదాం అని అనిపించినప్పుడు నాకు కిషోర్తో బాగా బాండింగ్ ఉంది. అదేవిధంగా ఆకుల రాజు అనే అబ్బాయితో బాగా బాండింగ్ ఉంది. నిఖిల్ గౌడ్, ఇట్లా మన మైపాల్, తాండా పిల్లలు, ఒక తలదండ నుంచి 2 పిల్లలు, వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఈవినింగ్ వచ్చినంత స్పెండ్ చేసేవాళ్ళు, ఏదో నేర్చుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఇక్కడనే నా రూమ్లోనే స్టే చేసి మార్నింగ్ వెళ్ళేవాళ్ళు. మళ్ళీ మార్నింగ్ వెళ్ళి తయారై స్కూల్కి వచ్చేవాళ్ళు. అది కొద్దిగా బాండింగ్ ఎక్కువ అయింది. అయితే కేశవ్ తోటి మైపాల్తో ఉన్న బాండింగ్ ఏంటంటే మేము సాయంత్రం రోజు క్లాస్ చెప్పే ఎట్లాగో ఖాళీగా ఉంటాం కదా, ఏదో కదా. సో ఒక 1/2 అవర్ 40 minutes స్పెండ్ చేసి మీకు ఏదో గ్రామర్ చెప్పి వెళ్తూ ఉంటే కిషోర్ అంటే నేను అక్కడ సార్ మీకు మైపాల్ వాళ్ళ నాన్నగారు తెలుసా అంటే ఏంటి బిక్కు అంటుండే. అది బిక్కు అయితే ఏముంది, అది ఒక పేరే కదండి. లేదు సార్ భలే వెరైటీగా ఉంది బిక్కి, కానీ మైపాల్ మాత్రం కోపం తెచ్చుకోండి. ఎంత టీచ్ చేసినా కూడా మైపాల్ అంత కామ్గా అప్పటి చెప్పినా కూడా మైపాల్ ఏంటంటే చాలా సమయం ఓర్పు ఉంటుంది మైపాల్. అది మనిషి నిజంగానే ఏ స్థాయిలో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా. కొంతమంది ఒకరితో చెప్పారు, మేము కష్టాలు పడుతున్నాం సార్, కష్టపడుతున్నాం సార్. బట్ ఒకటి ఏంటంటే మీరు చేస్తున్న పని ఇష్టపడి చేయండి, దానిలోనే విశ్రాంతి వెతుక్కోండి, దానిలో ఆనందం వెతుక్కోండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అవుతారు. అదేవిధంగా ఈ రోజుల్లో అదృష్టవంతులు ఎవరంటే ఏ అనారోగ్య సమస్య లేనివాడు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అప్పులు లేనివాడు. ఈ ఇద్దరు అదృష్టవంతులు. బహుశా ఈ లెక్కన తీసుకుంటే అందరూ అదృష్టవంతులే. ఎవరికి పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు, ఉన్నా కూడా ప్రతిదానికి సమస్య పరిష్కారం ఉంటుంది. కాబట్టి వెతకండి, ఎక్కడ ఉంది సొల్యూషన్ వెతకండి. మీరు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఎవరిద్దరిని అడిగాను, మంచిగా హ్యాండ్సంగా పెద్దగా పొడుగ్గా ఉన్నావు కదా, ట్రై చేయొద్దా ఎస్ఐకి అంటే, సార్ పోయింది సార్ 1-2 మార్క్స్లో అంటే, ఎక్కడ మనం తప్పు చేసినాం వెతకండి, అదే మీకు మళ్ళీ నెక్స్ట్ సక్సెస్కి కారణం అవుతుంది అన్నమాట. ఓకే, మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలా. మళ్ళీ 10 years కాదు, కానీ 10 years అంటే ఇప్పుడు 4 వచ్చాం కదా, 5 వచ్చాం కదా, 5 కూడా రారు. 10 years తర్వాత ఎంతమంది వస్తారంటే ఒక్కరిద్దరే వస్తారు. సో గ్యారెంటీ లేని జీవితాలు అయిపోయినాయి. ఒకటి మనము ఏం తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది కొంచెం మీరు జాగ్రత్తగా గమనించుకోవాలా. మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, మన బాడీ వెయిట్ ఎంత అనేది కొంచెం మీరు గమనించుకోవాలా. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు నా ఫ్యామిలీ నేను అనే కాదు కదా, ఇందాక శ్రేయస్ అయిపోయినట్టుగా. తర్వాత ఏంటిది, అది కొన్నిసార్లు డబ్బు సాయం కాకపోవచ్చు, మాట సాయం కూడా కావచ్చు, ఒక్క మాట కూడా కావచ్చు. నా దేశం వైపు ఒక వ్యక్తి హైదరాబాద్ ఆపరేషన్ చేయించాలా, కంటి ఆపరేషన్ అంటే చాలా ఖర్చు వస్తుంది సార్ అంటే, ఎవరు చెప్పారు మా ఫ్రెండ్, ముదల్లో ఈజీ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇట్లా. సో ఎవడైనా ప్రాబ్లం ఉంటే వాడు పడిపోతున్నప్పుడు వాడు పట్టుకోలేదు అనుకోండి, నువ్వు పడిపోతున్నప్పుడు ఎవరు రాదు పట్టుకోలేదు. కాబట్టి మీకు తెలిసినది ఏదైనా సరే, కొన్నిసార్లు మాట సాయం కావచ్చు, ఇంకేదైనా ఓదార్పు కావచ్చు, చేయండి. బీ గుడ్ అండ్ డూ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానికి నేను సార్ దగ్గరికి వెళ్తుంటే నిజమే సార్ చెప్పిన అన్ని విషయాలు. ఎందుకంటే ఒకరు చేస్తుంటే చెప్తే మనం మోటివేట్ కాము, చేస్తుంటేనే మోటివేట్ అవుతాం. మరి అతను ఉంటే తెలుస్తుంది వాళ్ళు ఏంటో. సార్తో నేను ఉంటుంటుంది కాబట్టి పర్సనల్గా సార్ గురించి నాకు తెలుసు. సార్ తన పని తనే అన్నీ చేసుకుంటుండే, అయినా చాలా ఓపిక ఉండాలి. అప్పుడు కూడా చపాతీలు చేసుకుంటుండే సార్, నైట్ కాగానే చపాతీలు చేసుకుంటుండే. అప్పటి నుంచి ఆరోగ్యం పట్ల సార్కి ఒక కాన్షియస్, అంటే ఎంత ఓపిక ఉంటే చపాతీ చేసుకోవడం చాలా కష్టమైన విషయం. అది కూడా ఎందుకంటే నేర్చుకోవచ్చు. సార్ ఉండి మన పిల్లలు అప్పుడు టీచర్ ఉండి చపాతీలు చేసుకొని వాటిని కాల్చుకొని బట్టలు వండుకోవడం అన్నీ చేసుకుంటుండే, చాలా మోటివేషన్గా అనిపిస్తుండే. థ్యాంక్ యూ సార్, నువ్వు నేను చూసిన చాలా నేర్చుకోవచ్చు. ఇప్పటికీ నేను ఏదైనా డౌట్ ఉంటే సార్కి కాల్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే సార్ ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటాడు, తెలిస్తేనే ఇన్ఫర్మేషన్ చెప్తాడు, ఏదో తెలియని విషయాన్ని చెప్పాడు, మేనేజ్ చేయడు సార్. కాబట్టి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు శ్రీధర్ సార్ తన యొక్క అమూల్యమైన సందేశాన్ని మాతో ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేటి వీడ్కోలు సమావేశానికి విచ్చేసినటువంటి
ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులకు నా యొక్క శుభ సాయంత్రాలు. సమయం లేదు సార్, మీకు కూడా చాలా లాంటి వచ్చారు కదా, దూరం పోవాలి, టైం అవుతుంది. సండే ఇక్కడ ఫ్యామిలీతో ఉండాల్సిన వాళ్ళు మీ వల్ల ఈరోజు సమయం ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు సార్లు మాట్లాడారు కదా, వారి యొక్క అనుభవాలు, వారి యొక్క జరిగిన చెప్పారు. నేను 2004లో మొదటిసారిగా స్కూల్కి బీవీగా సార్ అపాయింట్ అయ్యా సార్ 2004లో. కాకపోతే నా కండిషన్ ఏంటంటే ప్రతిసారి ఏమన్నాడంటే ముందు చెప్పిన సార్ నేను 9th క్లాస్ 10th క్లాస్ చెప్పాను, 6th 7th 8th వరకే నాది క్లోజ్. అంటే నువ్వు అంతా హైట్ తక్కువ, నువ్వు కూరలు ఎక్కువ, నువ్వు కూడా 10th దాకా పోవు, నువ్వు ఇదే ఉందని చెప్పింది సార్. అంటే అలా జరిగింది. అయితే 1-2 days తర్వాత అసలు తెలుగు బీవీ లేదు సార్, మొత్తం టీచర్ నలుగురు, ఇద్దరు గవర్నమెంట్ ఇద్దరు ప్రైవేటు, ఈ నలుగురే మొత్తం చూసుకోవాలి స్కూల్ అంతా. మేమిద్దరం, నేను, సంతోష్, ప్రదీప్ రెడ్డి సారు, తర్వాత ఉమ్మకిరణ్ మేడం వచ్చింది, తర్వాత సూర్యకి మేడం వచ్చింది. ఇదే చూసుకోవాలి సార్ ఇక 1 minute షో. అయితే 9th క్లాస్ 10th క్లాస్కి నెక్స్ట్ 2 days తర్వాత సార్ తొలకపోయింది సార్. నన్ను వాళ్ళు నాకంటే ఎత్తున్నారు సార్, నాకంటే ఎత్తున్నారు, అందులో తక్కువ ఎక్కున్నారు సార్. వాళ్ళ పిల్లలు కూడా గలతో మంచిగా చెప్తున్నారు. అంటే చెప్తూ ఉంటే నాకు భయం వస్తున్నాను పోదానికి. 1 day నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసిన, నేను చెప్పా సార్ అని. నేను అట్టిస్తున్నావు 1000 రూపాయలు, నువ్వు కంపల్సరీ చెప్పాల్సిందే అన్నాడు. నేను ఆ రోజు 12:30 12:45 వరకు నేను పక్కా చెప్తా 10th క్లాస్ వాళ్ళకి చెప్పి ప్రిపేర్ చేస్తాను నేను ఆ రోజు నైట్. దానికి తోడుగా ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా, నా భాష స్పీడ్ ఉంటుంది, మళ్ళీ నా మాట అర్థమవుతుందా అర్థమవుతలేదా, అర్థం కాకుండా ఎట్లా చెప్పాలా, అర్థం కాకుండా ఎట్లా చెప్పాలా. ముంగడ నర్ససారిని కూర్చోబెట్టుకొని మాతృవేదన పాఠం చెప్పిన నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. మాతృవేదన, తల్లి పడే వేదన నాకు ఉంది కదా. ఇప్పుడు ఇందాక మనడు అడజని కాజాలి కదా, బిలమ సొచ్చు తినేమి నందలి కజంపు నింద ఉండి తినేమి దానేశ్వరి ఎలకచే చచ్చు కంటే ఈ జ్వల శిఖలకు రాకి పుణ్యలోకములు కాంతున్నాము. ఈయన ఉంటే యజ్ఞాపిస్తుంది, లేకపోతే ఎలికాంపిస్తుంది, ఎట్లా సావే కదా. ఈ అగ్గి వల్ల చచ్చిపోతున్న ఈ పుణ్యలోకాలు దక్కుతాయన్న ఉద్దేశం. అంటే నేను చదువుకునే కంటే నేను సార్ దినదినము భయపడుతూ చెప్పిన, అంటే వీళ్ళకు క్లాస్కి వెళ్తున్నట్టునే మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవుతుంది సార్. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఫస్ట్ క్లాస్ అంటే 2004లో వెళ్తున్నప్పుడు ఫస్ట్ చేరి ఫస్ట్ కాలాలకి చేరి తీసి మా కుంపల్లో టీచర్ ఉన్నాడు వివి, ఆయన కూడా సార్ అమ్మ రెడీ ఏమిది సుమన్ పోమా అంటే సార్ పిల్లలు అంటే మీరన్నా సార్ మా కులపూర్ పిల్లలు కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. తుంపల్లి వాళ్ళు కూడా కొండపూర్ వచ్చేవాళ్ళు అప్పుడు సార్. తుంపల్లో 10th లేదు సార్. అయితే మజాక్లో సార్, అంటే మీరు ఉన్నారు లేదు సార్ లేదా సార్, నేను రాముల్ సారు అంతా ఉన్నప్పుడు సార్, హూ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఇన్ అంటే మీ స్కూల్లో అని అంటే ఓలు మీకు నచ్చిన సార్ అని చెప్పేసి మనం టైంపాస్ కూడా అది పెట్టినాము. అంటే సార్ మీకు నచ్చిన సార్ పేరు రాయాలా, ఆ డబ్బలు వేయాలా. నేను రాముల్ సార్, సంతోష్ సార్, ప్రదీప్ రెడ్డి సారు, నరసింహారెడ్డి సార్ కలిసి జోకార్ కూడా పెట్టాం సార్. మీరు లేదు సార్. తుంపలి పిల్లలు ఇద్దరు ఏమో రాశారంటే తుంపల్ సార్ పేరు వస్తుంది సార్. రాసుకుంటే మేము అడిగినాం పొద్దున్నేసి అసలు ఎందుకు రాసి నీ పేరు అని. వాళ్ళు మన స్కూల్లో కాదు, వాళ్ళు సజ్జపట్టలేదు. ఇవాళ గెలిస్తే ఫస్ట్ ప్రైజ్ వస్తే అందులో ₹1 కూడా లేదు. మళ్ళీ ఈ పైసలు మయ్యే మంచికి జాబ్ వేసుకుని ఇస్తామని చెప్పాను. నేను నవ్వంటే ఇంత టైంపాస్ కానీ. అప్పుడు ఇద్దరు అమ్మాయిలు చేసారు, సార్ ఎంతైనా మాకు ఆయన సారే, మీరు నచ్చిన సార్ అని చెప్పేసరికి నేను వాళ్ళ పేరు చెప్పిన సార్ అని
అంటూ ఏమన్నదంటే అయినా అమ్మ ఎంత చెప్పినా వేస్ట్ అమ్మ నా కూడా అందరు వేస్తే అని చెప్పినాడు. పక్కన అయితే త్రికసంధి చెప్తానండి, త్రికసంధి చెప్పు సార్ అన్నది నన్ను, త్రికసంధి చెప్పు సార్ అన్నది. సార్ నేనా నువ్వు అని అడిగినా, కానీ వాస్తవంగా చెప్తున్నా అమ్మ నిజం అంత స్పాట్ అనేసరికి అది నాకు రాలేదు. స్ట్రగుల్ చేయాలి సార్, రాలేదు. అమ్మాయి అడిగింది, అడిగితే ఆ రోజు మన నరసింహ సార్ ఇంగ్లీషు కొట్టిండు. సార్ తప్పు నాదే సార్, మనం జోగాడ పిల్లలతో మనం జోగాడి వాళ్ళని మీరు తెచ్చుకున్నాం సార్, రేపు పొద్దున వస్తాం మా దగ్గరికి. ఇది కాదమ్మా నువ్వు బుక్ మూసుకుందాం, తెలుగు పాఠం 6th నుంచి 10th వరకు మీ సార్ రమ్మను. ఆ బుక్లో ఉన్న ఆ బుక్స్లో ఉన్న సందులు సమాసాలు పద్యాలు పద్మాలు భావాలు ఏవైనా సరే నేను బుక్ మూసి చెప్తా. నేను తొందరపడి జారిపోయింది కదా, నాకు రాలేదు. ఈ ఏలో త్రికమ్ములమ్మ, కానీ సడన్గా నాకు రాలేదు. సరే నేను ఓడిపోయింది, ఇప్పుడు సార్ గెలిచింది కదా, వద్దు సార్ అక్కడ వచ్చినప్పుడు చెప్పిన, ఇప్పుడు చెప్తాను. మాతృవేదన నన్నయ్య, జడివాన ఎర్రన్న, మూడో పాఠం ప్రవరుణ స్వాగతం, అలసాని పెద్దన్న, శుభశీతాలు, నాకున్న 10th క్లాస్లో 10 పద్యాలు. అంటే సార్ నేను ఆ రోజు ఛాలెంజ్ చేసుకున్నాను సార్. అంటే ఇప్పటికే చెప్తున్నా, లైఫ్లో ఛాలెంజింగ్ అనేది ముఖ్యం. అది చిన్నతో పెట్టుకున్నామా పెద్దతో పెట్టుకున్నాం కాదు, ఎవరో ఒక రసపడుతూ చదువుతుంటారు. తగిలినప్పుడు తగిలింది అని బాధపడకుండా ఇబ్బంది పడకుండా డీటుగా ఆన్సర్ చేయగలిగితే నెక్స్ట్ టైం మనం ఏంటో అర్థమవుతుంది మనకు. సార్ మా మండల లెవెల్లో కూడా టీచర్స్ అక్కడ ఉంటుంది సార్ అవి ప్రోగ్రామ్స్, అప్పుడు వీవిని కూడా పిలుస్తుండే నన్ను. అప్పటి నుంచి నాకు మన ప్రతిభ సార్ కానీ నన్ను సురేఖ మేడం కానీ ఉమాకిరణ్ మేడం కానీ నమ్మింది సార్. కానీ ఒక నాకు చెప్పింది ఏంటంటే, నాకు ఉమాకిరణ్ మేడంకు ప్రాబ్లం గొడవ ఏంటంటే, ఇన్ని చెప్తున్నావు కదా, బైసాన్స్ ఇంత మంచి చెప్తున్నావు కదా, ఇందుకు బుద్ధులు సీజన్ స్కూల్ మానేసేయు, అది డిగ్రీ కంప్లీట్ చేసేయి, నువ్వు అనవసరంగా జాబ్ కొడతావు, నెక్స్ట్ మా పక్కనే కూర్చుంటా అని చెప్పాను సార్. నా ఇష్టం నీకేంటికి అని చెప్పాను. ఆ కర్మ ఫలితమే ఈరోజు ఇక్కడ ఉన్నాం మనం. ఆమె చెప్పినప్పుడు ఏంటంటే పరిస్థితి ఇంట్లో ఉంటుంది సార్. అంటే ఆ రోజు అన్నప్పుడు నేను అదే మాట సార్, నా ఇష్టం నీకేంటికి అని చెప్పినాడు. ఆ రోజు ఆమె మాట ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉంది కదా సార్. అంటే పెద్దోళ్ళు ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకుంటే అది మంచిగా చెడుగా ఒకసారి కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకుంటే మనం ముందుకెళ్తాం. నేను మీకు వస్తానగానే నేను మేడం కూడా కాల్ చేస్తాను. నేను సాటర్డే కాబట్టి ఉమాకిరణ్ మేడం సార్ అలా భర్త చనిపోయింది ఆర్ట్స్లోకి వచ్చి, నీకు తెలుసు కదా సీజన్ నేను రానని చెప్పినాను. ఇక ఆమెకు తప్ప మీకు ఎవరికి కాల్ చేయలేదు సార్. నారాయణ సార్ చేస్తే వాళ్ళు మనకు ఎలా పిల్లని చెప్పిండు. అట్లా ఈ అవకాశం ఇచ్చినందరికీ మీ యొక్క జీవితాలలో ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ కూడా స్టాప్ కానీ కూడా చదివే ముఖ్యం కాదు. మనం కాలేని కోరికలు మన పిల్లల పిల్లల ద్వారా తీసుకోవచ్చు. ఒక మంచి తల్లిగా ఒక మంచి తండ్రిగా ఉన్నా సరిపోతుంది, గెలిచినట్టే. అట్లా దీనికి ఏదో పోటీ ఎగ్జామ్ లేదు, దాంట్లో పాస్ కావాలా, లేకపోతే రేపు పొద్దున అమ్మ ప్రమోషన్ రావాలంటే ఎగ్జామ్ పెట్టి పాస్ అవసరం లేదమ్మా. జస్ట్ బెస్ట్గా ఉంటే అయిపోయి పిల్లలకి ఏం కావాలో ఇస్తే అయిపోతుంది. ఓకేనా? ఇంకోటి లాస్ట్ అయిపోయింది. ఇంత ప్రోగ్రామ్కి కష్టపడ్డ సుమన్కి, వినోద్కి, మిగతా సభ్యులకి మంచి ఫుడ్ పెట్టిన వచ్చిన పని వాళ్ళకి, వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళకి, ఇంత డెకరేషన్ చేసిన వాళ్ళకి, మటన్ సూపర్, చికెన్ సూపర్, బిర్యానీ బాగుంది, ఇవన్నీ చేసిన సుమన్ థ్యాంక్స్, వినోద్ థ్యాంక్ యూ సార్. పిలో కానీ మీ యొక్క సమయం కేటాయించి వచ్చినందుకు థ్యాంక్స్ సార్. మీరు ఇట్లానే రాబోయే కాలాలలో మిగతా బ్యాచ్ వాళ్ళు పెట్టుకుంటూ రావాలి. మాకు కూడా మీరు సలహాలు సూచనలు మా పిల్లలకి ఇవ్వాలి. ఎక్కడ కనబడి ఏం చేస్తున్నావు అని చెప్పేసి మీరు చూడండి సార్. పాతకాలం ఓల్డ్ ఏజ్ గోల్డ్ కదా, ఇదే గోల్డ్ ఉందమ్మా, ఇప్పుడు లేదు స్కూల్ గోల్డ్. ఇక అది కాకుండా చూద్దాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు. ఒక చిన్న లోపం ఉండొచ్చు కానీ మీకు సబ్జెక్ట్ చెప్పే సత్తా ఉంది సార్, దాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. ఎవరు లేనప్పుడు, టీచర్స్ లేనప్పుడు మీరు వచ్చి మాకు చెప్పారు, మీరు సంతోష్ సార్. ఎందుకంటే టీచర్లు లేనప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పడానికి కూడా ఎవరు లేరు, కానీ మీరు స్వచ్ఛందంగా చెప్పడానికి వచ్చారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. చెప్పడం కాదు, ప్రతిదీ స్టడీ అవర్స్ కూడా ఉండేవాళ్ళు సార్లు. ఎందుకంటే అప్పట్లో స్టడీ అవర్స్ బాగా నడిచేవి. మీరు నేర్పించిన అంటే మీరు చెప్పిన విధంగా తెలుగు మాకు ఎవరు చెప్పలేరు, చెప్పబోరు కూడా సార్. ఎందుకంటే ఆ పద్యాలు ఇప్పటికీ అనర్గళంగా మా ఫ్రెండ్స్ చెప్పగలుగుతున్నారు, మేము చెప్పగలుగుతున్నాం అంటే అది మీ పుణ్యమే సార్. థ్యాంక్ యూ సార్. మీకు జాబ్ లేదు, మీరు ఎప్పుడు బాధపడకండి, మీరు మా గుండెల్లో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
बाद में ना कहना कुछ भी, पहले ही दे दूं वार्निंग। पार्टी चलेगी टिल 6 in the morning। जी भर के ना चले वे भी नाच नाच के तोड़ दे सैंडल। आंटी पुलिस बुला लेगी तो यार तेरा कर लेगा हैंडल। जारी जिसको अपनी जान प्यारी, चुपचाप वो फ्लोर पे आए, फ्लोर पे आके नाचे गाए, नखरे वखरे नाते गाए, शर्म पे बाए बाए। माइकल जैक्सन वाले 2-3 एक्शन करके दिखाए। బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు.